బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆవిర్భావ సదస్సుకి హాజరైనటువంటి ముఖ్య అతిథి టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ విద్యావంతుల వేదిక కన్వీనర్. ఇంకో మాట చేర్చడం ఏంటంటే, వారు ఒక యంగ్ బాయ్, యంగ్ డైనమిక్ లీడర్. వృద్ధుడు కాదు, యంగ్ డైనమిక్ లీడర్. ఇంత ఎండాకాలం ఈరోజు 3వ మీటింగ్కి హాజరయ్యారు. కాబట్టి చిరంజీవులు గారు ఒక యంగ్ డైనమిక్ లీడర్ మరియు విశిష్ట అతిథి, ముఖ్య వక్త నాగం కుమారస్వామి, రాజనీతి ఆచార్యులు, పాలమూరు విశ్వవిద్యాలయం. అతిథులు రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, దాసోజు లలిత, జేఏసీ సభ్యురాలు. ఆ తర్వాత ఇంకా ఈ సభ ప్రారంభ దశలో ఎంతో సోదాహరణగా తెలంగాణని, దేశాన్ని ఒక స్పష్టమైన నేపథ్యాన్ని చెబుతూ, సమస్యకి పరిష్కారాన్ని చూపుతూ చాలా స్పష్టంగా మాట్లాడిన సాయిని నరేందర్ గారికి, ఆ తర్వాత కొత్తగట్టు శ్రీనివాస్ గారు, చందా మల్లయ్య గారు, కూరపాటి రమేష్ గారు, ఇట్లా చాలామంది నాయకులు, వక్తలు ఈ సభలో మాట్లాడడం జరిగింది. ఇంకా వేదిక మీద ఉన్న రామకృష్ణ గారు, సమస్య ఏంటంటే ఏ ఒక్క పేరు మర్చిపోతే ఏం జరిగిద్దని భయం. నిజం చెప్తున్నా, భయానికి నేను అందరినీ కవర్ చేస్తున్నా లేదా, ఏమైనా తిరుగుబాటు వస్తుందా, భయంగా కవర్ చేయాల్సి వస్తుంది. అందుకని పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు. ఈరోజు ఒక అతిపెద్ద సమీక్ష, ఇది మామూలు సమీక్ష కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పడడానికి కారణాలు మాట్లాడుకుంటే అసలు ప్రపంచంలో ఇంత పెద్ద ఉద్యమానికి అంత చిన్న కారణంతో ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుందా అనుకుంటారు జ్ఞానం ఉన్నోడైతే. అంత పెద్ద తెలంగాణ ఉద్యమానికి 1300 మంది చనిపోయిన సంఘటన, తొలి దశలో ఒక 400 మంది చనిపోయిన సంఘటన, కొన్ని లక్షల మంది కేసుల పాలైన, దాదాపు 1 కోటి మంది ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చిన ఉద్యమం, దాదాపుగా 15 ఏళ్ళు నడిచిన ఉద్యమం, ఇంకా అంతకుముందు అనేక సంవత్సరాలు నడిచిన ఉద్యమం. ఎప్పటి నుంచో మొదలైంది తెలంగాణ ఉద్యమం. కానీ దానికి కారణాలు చాలా చిన్నవి, ఉద్యమం చాలా పెద్దది. అంత చిన్న కారణానికి అంత పెద్ద ఉద్యమం, అన్ని త్యాగాలు. ఏంటి ఆ చిన్న కారణాలు? చిన్న కారణమేనా? చిన్న కారణమే. 50 ఏళ్ల దోపిడీ ఆంధ్ర వాండి, జస్ట్ 50 సంవత్సరాల దోపిడీ. 50 సంవత్సరాల దోపిడీకి అంత పెద్ద ఉద్యమం. 50 ఏళ్ల దోపిడీకి అంత పెద్ద ఉద్యమం నడిస్తే 2000 సంవత్సరాల తెలంగాణ రెడ్డిరావు భూస్వాముల పాదాల కింద 3 కోట్ల మంది ప్రజలు నలిగిపోయి రక్తసిక్తం అయిపోయిన ప్రజలకి, వాళ్ళ విముక్తికి ఎంత ఉద్యమం నడవాలి? ఈ ఒక్క ప్రశ్న మనలో ఎందుకు ఉదయించలేదు?
ఒక మాట అన్నాడు కేసీఆర్, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. విలువలను విజేతలు సృష్టిస్తావు, పరాజితులు అనుసరిస్తూ ఉంటారు. ఒక వాల్యూని ఒకడు క్రియేట్ చేసేసరికి అది ఒక కాన్స్టిట్యూషన్ అయిపోయి మన మైండ్ సెట్లోకి అది ప్రవేశించి అది వాల్యూ అయిపోయి అది ఒక హ్యాబిట్ అయి అది ఒక కమాండ్ అయిపోద్ది మన మీద. ఆంధ్రా నుంచి వచ్చిన 2 బట్టల షాపుల గురించి చెప్పాడు కేసీఆర్. బొమ్మన చందన అని. బొమ్మన చందన ఆంధ్రా వాడు వచ్చి తెలంగాణలో బట్టలు అమ్ముకోవడం ఏంటి, సికింద్రాబాద్లో ఉన్న ఫలానా రామయ్య అనే వైశ్యుడి వ్యాపారాన్ని దెబ్బతీయడం ఏంటి అన్నాడు. ఇంతటి మాట ఇది. వేల సంవత్సరాల వర్ణ వ్యవస్థలో, వేల సంవత్సరాలు వర్తక రంగాన్ని శాసించిన ఒక వ్యాపారుడి యొక్క వ్యాపారం దెబ్బతింటుందట. ఎవరి వల్ల? అగ్రవర్ణాలకి ఎప్పుడూ శూద్రులు వస్తువులు వర్తకం చేయలే. బానిసలు శూద్రులు. తాము తయారు చేసిన వస్తువుని బానిసగా ఇవ్వడమే, దానికి ప్రైజ్ ఉండదు. చెప్పులు చేసే చెప్పు, వడ్రంగి కమ్మరి, బట్టలు నేసే పద్మశాలి దేవంగా వారి వస్తువుకి, వారు ఉత్పత్తి చేసిన వస్తువుకి వర్తకం ఉండదు, తయారు చేసి ఇయ్యడం. కానీ మొదటిసారి దేవాంగ కులానికి సంబంధించిన ఒక పద్మశాలి కులంలో మొదటిసారి వాళ్ళు నేసిన బట్టని అమ్మడం ప్రారంభించారు. మొదటి దశలో అమ్మడానికి బయలుదేరిన ఒక దేవాంగ కులం యొక్క చందన బొమ్మన వాళ్ళు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి బట్టలు అమ్మటం ఏంటి? ఆ బట్టలతోటి సికింద్రాబాద్లో ఉన్న పలానా రామయ్య అనే వేల వందల కోట్లు సంపాదించిన ఒక వైశ్యుడి వ్యాపారం దెబ్బతింటుంది కదా అన్నాడు. దీనికి చప్పట్లు ఎవరు కొట్టారంటే తెలంగాణలో ఉన్న పద్మశాలి వాళ్ళు చప్పట్లు కొట్టారు. కానీ నా రక్త బంధువే కదా, ఖమ్మం జిల్లా దాటి ఎర్రుపాలెం దాటి తొణల గోపురం దాటితే ఆ భూమి అవతల ఉన్న నీ రక్తం ఒక పద్మశాలి నీకు శత్రువు అయిందా? ఏం విలువ సృష్టించాడా కేసీఆర్? నీ తోటి ఒక తల్లి బిడ్డని అవతల భూభాగంలో ఉన్నవాడు శత్రువు అయిపోయాడు. నీ గ్రామంలో ఉన్న రెడ్డి దొర, నీ గ్రామంలో ఉన్న వెలమ దొర, నీ రక్తాన్ని తాగిన వెలమ దొర నీ బంధువు అయిపోయాడు. ఇది సృష్టించింది కేసీఆర్. ఈ విలువను సృష్టించాడు. ఈ విలువల వలలో వరంగల్ జిల్లాలో ఆ వలపులో పడ్డారు. కేసీఆర్ వలపులో. మీరంతా లవర్స్ అన్నట్టు ఆయనకి. ఎందుకంటే ఆయన్ని విపరీతంగా నవ్వుకుంటూ తిడతారట వరంగల్ వాళ్ళు. నవ్వుకుంటూ తిట్టడం ఉంటుందా ఎవడన్నా? కేసీఆర్ని నవ్వుకుంటూ తిట్టడం ప్రతి ఒక్కళ్ళు. నవ్వుకుంటూ తిట్టడం, నవ్వుకుంటూ ఓట్లు వేయడం. ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఇందులో సిద్ధాంతం ఉంది. ఒక వర్ణ వ్యవస్థలో, ఒక కుల వ్యవస్థలో మనల్ని దోపిడీ చేసిన సేటుకు నష్టం అవుతుంది అన్నాడు. నీ ఊర్లో ఉన్న రెడ్డి, నీ ఊర్లో ఉన్న వెలమ దొర వాళ్ళ గడీలలో నీ తండ్రి బానిస, వెట్టుచాకిరి బానిస. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఇంట్లో ఉన్న మన తాతలంతా బానిసలు వాళ్ళ ఇళ్లలో. ఎప్పటి నుంచి బానిసలు? 7 సంవత్సరాల పిల్లవాడి నుంచి బానిస నీ తాత. మనం ఒప్పజెప్పాలి. ఎందుకో తెలుసా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక భూస్వామికి 2,50,000 ఎకరాలున్న భూస్వామి లేడు భారతదేశ చరిత్రలో. 2,30,000 ఎకరాలున్న భూస్వామే చైనాలో ఎక్కువ. కానీ వరంగల్ జిల్లాలో 2,50,000 ఎకరాల భూస్వామి జన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబం. ఎందుకు 2,50,000? అది కాదు మీరు చూడాల్సింది. అతనికి భూమి ఎంత పోగుపడింది కాదు చూడాల్సింది. నీకు భూమే లేకుండా చేస్తే నీవు యుగయుగాలు వాడి గడిలో బానిసగా ఉంటావని. వాడు పోసే గంజి మెతుకుల కోసం తరతరాలు యుగయుగాలు వెట్టి చాకిరితో ఆ ఇంట్లో బతుకుతావని
నీ చేతిలో ఉన్న భూమి వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకే 2,50,000 ఎకరాల నుంచి ఫోన్ బంద్ చేయాలి. నన్ను ఫాలో కావాలి లెక్చరర్ గారు మీరు. ఈ నేపథ్యంతో కళాకారుడు రాస్తాడు పాట తెలంగాణలో. అమ్మోనివా అయ్యోనివా మా సుట్టపోనివా అని ఆంధ్రోడిని అంటాడు అనమాట. ఈయనకి ఊళ్ళోనే రెడ్డి గారు బావ బామ్మరిది అనమాట. ఈయన సొంత బావ వెలముదర. ఊళ్ళోనే రెడ్డి రావు నీ రక్తం దాగినోడు ఈయనకు బావ బామ్మర్ది, పక్కనున్న పద్మశాల అయిన శత్రువు అయిపోయాడు. ఈ విలువలు ఎవరు సృష్టించిండు అంటున్నా. ఈ వాల్యూస్ ఎవరు క్రియేట్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విలువలు? చదువుకున్న ప్రొఫెసర్లంతా కేసీఆర్ వలలో పడరుగా. ప్రొఫెసర్ వలలో పడతారండి ఎక్కడ? అంబేద్కర్ ఫూలే ద్వారా లబ్ధి పొందిన ఒక డాక్టరేట్ అయిన ఒక ప్రొఫెసర్ కేసీఆర్ వలలో ఎట్లా పడుతున్నాను? ఊళ్ళే కూలినాలు చేసేటోడు రాళ్ళేయటమే. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా రాళ్ళేయటమే, ఆంధ్ర వాళ్ళ మీద లేకపోతే మిలిటరీ మీద పోలీసుల మీద. ఇంతకీ విషయం ఏంటో తెలుసా? నువ్వు రాయేసింది ఎవరి మీదనో తెలుసా? కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్పిఎఫ్ పోలీసు బలగాల మీద. ఆ ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు ఎవరో తెలుసా? పక్కన ఉన్న మహారాష్ట్ర హర్యానాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు రాళ్ళేసి ఎంత విలువలు సృష్టించారో చూసారో. అక్కడ రాళ్ళేసింది నీ వాడి మీదనే. ఆంధ్రాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని వ్యతిరేకించడం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆంధ్రోడు దోపిడీ చేసిండు అని చెన్నారెడ్డి నుంచి అంతకు ముందు నుంచి అన్నారు కదా. ఒక్క రోజైనా ఆంధ్ర రెడ్డోడు దోపిడీ చేసిండు, ఆంధ్ర కమ్మోడు దోపిడీ చేసిండు అనలేదేంటి మీరు? ఒక్క రోజు ఎందుకు అనలే మాట? అంటే వెంటనే నీవే కులవరా అని వీణంటంగా అక్కడ దాన్ని ఆపేశారు, దాన్ని స్విచ్ ఆఫ్ చేసిర్రు. దాన్ని ఎంత తెలివి! గ్రామంలో చదువు లేని మన అయ్యా రాళ్ళు తీసుకొని పడే వాళ్ళ మీద, యూనివర్సిటీలో స్కాలరు రాళ్ళు తీసుకొని ఆంధ్ర వాడి మీద, ఆంధ్రవుల మీద, వాళ్ళు పంపించిన పోలీసు బలగాల మీద పడే. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, సాంస్కృతిక వారసత్వం అంటే ఏమిటి? సాంస్కృతిక వారసత్వం అంటే ఏంటో తెలుసా? నీ గమ్యాన్ని చూడడం, దేదీప్యమానంగా నువ్వు వెళ్లాల్సిన బాటని, రహదారిని, నువ్వు పోవలసిన పయనాన్ని చూడగలడం సాంస్కృతిక వారసత్వం. ఎవరో సాంస్కృతిక వారసత్వ రహదారిని నిర్మించేది? నీకోసం తపన చెందిన, నీకోసం ప్రాణం ఇచ్చిన, నీకోసమే 24 గంటలు తపించేవాడు భూమి మీద ఒక దుఃఖితుడు పుడతా ఉంటాడు సమాజంలో. నువ్వెవరో తెలియదు ఆయనకి, ఏ తరంలో ఏ బిడ్డలు వస్తారో ఆయనకు తెలియదు. కానీ పేదల పట్ల, దుఃఖితుల పట్ల, పీడితుల పట్ల ఎవరో ఒక నాయకుడు పుడతాడు. ఆయన మన కోసం ఒక మార్గాన్ని వేస్తాడు. ఆ మార్గాన్ని ఒక తరం తర్వాత మరొక తరం పట్టుకోవడమే సాంస్కృతిక వారసత్వం. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు జ్యోతిరావు ఫూలే ఏమన్నాడు? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వాడి మీద ఇక్కడ బ్రాహ్మణులంతా అగ్రవర్ణాలు యుద్ధం చేస్తుంటే ఏమన్నాడు ఫూలే? ఆ మాట మనకు చేరలేకపోయా. అంబేద్కర్ ఏమన్నాడు బ్రిటిష్ వాడి మీద? అంబేద్కర్ ఏమన్నాడు? ఈ దేశ అగ్రవర్ణాలు భారత స్వాతంత్రం కోసం పోరాడుతుంటే అంబేద్కర్ వచ్చిన స్వాతంత్రంలో నా వాటా ఎంత అన్నాడు. రాబోయే స్వాతంత్రంలో నా ప్రజల వాటా ఎంత అని ప్రశ్నించిండు అంబేద్కర్. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి ఈ దేశానికి స్వాతంత్రం వస్తే అందులో నా వాటా ఎంత అని జ్యోతిరావు ఫూలే ప్రశ్నించిండు. ఈ 2 ప్రశ్నలు వరంగల్లో ఉన్న మేధావులకి ఎందుకు తెలవలేదు అంటున్నా. ఎందుకు వరంగల్ని కోడి చేస్తున్నా అంటే, మాట్లాడితే వరంగల్ వస్తాడు కాబట్టి కేసీఆర్. లక్షల మంది యాడ్ నుంచి వస్తారు జనం, ఉత్తరం వస్తారు మీరు ఇళ్ళ నుంచి జనం. అట్లా పోయేద్దాం, ఆ జోకులు వినొద్దామని. అవి జోకులు కాదవి, మన తరతరాల గుండెల్లో దింపిన బాకులవి. అవి మీకు జోకుల్లాగా కనిపిస్తున్నాయి, అవి బాకులు.
అంటే ఇక్కడ అతను తీసుకొచ్చినటువంటి వాదాన్ని ఎంత పండించిండంటే భావోద్వేగంతో, దాని పంట మామూలుగా పండియలే, ఆ పంటలో రాజ్యాన్ని బయటికి తీసిండు అతను. ఎమోషన్స్ని స్కై దాకా తీసుకుపోయి దాన్ని బ్యాలెట్ బాక్స్ కనెక్షన్ ఇచ్చి ఈ నవ్వుల్ని, పువ్వుల్ని, వలపుల్ని, జోకుల్ని మొత్తం ఎమోషన్ని బండించి 1300 మరణించి లక్షల మంది కేసులై అందులో నుంచి, అంటే ఆనాడు దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికితే విషం అమృతం వచ్చినట్టుగా విషం మనకొచ్చింది, అమృతం ఎలమలకు పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక వెలమాయన పెద్దపల్లి దగ్గర మా రాజ్యం రాబోతుంది త్వరలో అని 2 లక్షల రూపాయల రంగుల్ని హైదరాబాద్ నుంచి తీసుకుపోయి పెద్దపల్లి దగ్గర ఉన్న ఒక వెలమ గడికి రంగులేయించిండు. కూలిపోయిన గడికి, అంటే మా వెలమ రాజ్యం రాబోతుందని చెప్పేసిండు అతను. అతను ఎవరో తెలుసా? జ్యుడిషియరీలో జడ్జి అతను, వెలమ. అంటే వాళ్ళ ముందు చూపు చూసారా? మనది మందు చూపు, వారిది ముందు చూపు. అయిపోయి ఇది ఇంతవరకు బాగానే ఉంది. మరి ఎంఐఎం పార్టీ అధినేత ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం వస్తే నా ముస్లింల వాటా ఎంత అన్నాడు. ఈ మాట మనకెందుకు గుర్తు రాలేదంటున్నా. ఈ మాట వరంగల్ వాళ్ళకి ఎందుకు గుర్తు రాలే? వరంగల్లో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా ఎంతో తెలుసా? 96%. 90% కాదు, అది తెలంగాణ మొత్తం. వరంగల్ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా 96% ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం కలిపితే 4-5% లేరు. మరి ఎందుకు మాట్లాడలే? దేనికి మాట్లాడలే? ఒక భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఒక భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాజ్యం వల్ల ఇక్కడ ఉన్న పీడితులైన బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామికులకి ఏ విధంగా లాభం కలిగిద్ది మీరు డిఫైన్ చేయగలరా? ఒక కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరైనా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి నిర్వచించగలడా? ఎట్లా మీరు లాభం తీసుకొస్తారు? ఎట్లా లాభపడతారు ఇక్కడ పీడితులు? రెండో విషయం, 50 సంవత్సరాలు తెలంగాణ దోపిడీకి గురైతే, ఆంధ్ర వాడి చేతిలో దోపిడీకి గురైంది, బాగానే ఉంది. ఎంత దోపిడీకి గురైంది? దాన్ని ఒక లెక్క తీద్దాం. ఒక 10 రూపాయలు దోపిడీ అయింది, 100 రూపాయల దోపిడీ అయింది. మరి ఊర్లో 2,50,000 ఎకరాల భూస్వామి జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబం, విసునూరు రామచంద్రారెడ్డి కుటుంబం 13 సంస్థానాలు ఉంటే అందులో 9 రెడ్లు 3 వెలమ సంస్థానాలు ఉన్నాయి కదా. ఈ 13 సంస్థానాలు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలలో 3 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న ఇన్ని కోట్ల ఎకరాల భూమిని మీరెంత దోచుకున్నారు? దాని వాల్యూ ఒక పక్కన రాసిండ్రా? ఈ మేధావిని అడుగుతున్న, కాకతీయ యూనివర్సిటీలో, చుట్టుపక్కల తెలంగాణలో, వరంగల్లో బుద్ధిజీవులైన మన బీసీ ఎస్సీ ఎస్టీలను అడుగుతున్నా, ఈ 2 లెక్కలు రాసిండ్రా పేపర్ మీద అని అడుగుతున్నా. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని మర్చిపోయినాం మనం. ఎందుకు మర్చిపోయినాం? కేసీఆర్ జోకులలో పడి మర్చిపోయాను. అందుకనే బాకులు అన్న, అతని జోకులో పడి మనం మర్చిపోయాను. అదే ఇప్పుడు మనం ఒక సినిమాలో వాడు మా అలీ బండి మీద వెనక ఇసుక చుట్టుకుంటాడు, పోలీసు వాడు వచ్చి ఆపుతాడు, ఇసుక ఏంటి అంటాడు. వాడు తీసుకుపోయేది ఇసుక కాదు, ఊరికే పోలీసు వాడు ఇసుకే వాడు తీసుకుపోయేది బండిని, బండ్లనే ఇసుకపోతుంది. నీకు జోకులు చెప్పిండు, నిన్ను గొడవలు పెట్టిండు, నిన్ను ఉద్యమంలో పెట్టిండు, వాడు రాజ్యం వేసుకొని పోయాడు. మనకు కావాల్సిన జోకులు వచ్చినాయి, మనకి మంచిగా పోయేటప్పుడు, మీటింగ్కి వచ్చేటప్పుడు మంచిగా ఇందాక అన్నగా ముందు చూపు, సారీ ఇందాక మందు చూపు అన్న, మన ముందు చూపే మన జోకులలో పడిపోయారు. జోకులలో పడిపోయి ఊళ్ళో ఉన్న దొరని మర్చిపోయాను. తెలుగుదేశం పార్టీ వచ్చినా దొర బతికే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వచ్చినా దొర బతికే ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా దొర బతికే ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం వచ్చినా దొర బతికే ఉన్నాడు. దొరను చంపేది ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మాత్రమే. ఎందుకంటే నో ఆల్టర్నేట్, ఇక్కడ ఏమి లేదు. డైరెక్ట్ అటాక్, గీత గీసి అవతల ఎనిమి కాంపౌండ్ చూపిస్తున్నాం మనం. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేని చైతన్యం తెలంగాణలో ఉండి ఉన్నట్లయితే, ఎక్కడా లేని రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉంటే
ఎక్కడా లేని ప్రపంచంలో రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉన్నది అని వీళ్ళు ఆ విలువ చూపిస్తే మనం ఆ విలువను నిజంగానే నమ్మినాం. మరి ఆ రాజ్యంలో ఇక్కడున్న పీడిత వర్గాల శాతం ఎంత? రాజకీయ చైతన్యం అన్నావు. రాజకీయ చైతన్యం అంటే ఇక్కడ వచ్చిన రాజ్యంలో ఈ అణగారిన వర్గాల వాటా ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా 13 మంది గెలవదొరలు అసెంబ్లీలోకి పోయారు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు మొత్తం రాజ్యం వాళ్ళది. అంటే ఏ రాజ్యం వచ్చినా నీ వాటాలో నువ్వు ఉన్నావు. అంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం వెలమారెడ్డి దొరలకు ఉన్నట్ట నీకున్నట్ట? పద్మశాలికి రాజకీయ చైతన్యం ఎట్లున్నట్టు? మాదిగానికి రాజకీయ చైతన్యం ఎక్కడిది? అసెంబ్లీ ముఖం చూడని కుమ్మరానికి రాజకీయ చైతన్యం ఎక్కడిది? బట్టౌతికి సాకలైన అసెంబ్లీ గేటు దాకనోడికి రాజకీయ చైతన్యం ఎక్కడిది? ఈ మాటను మీరెందుకు నమ్మారు? ఇలాంటి వందల వేల ప్రశ్నల అంతర్మదనంతో దుఃఖితుడినై గుండెలు బగలగొట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఒంటరిగా తిరుగుతూ నేను పాల్గొనలే తెలంగాణ ఉద్యమంలో. గర్వపడుతున్నా. నేను పాల్గొనలే తెలంగాణ ఉద్యమంలో, పాల్గొనను. ఒంటరిగానే తిరిగాను. నా పాల్గొనని కారణంగా, నా తర్కం కారణంగా, నా అంటే నేను కాదు, నాలాగా ఆలోచించే వారి సమూహం గురించి మాట్లాడుతాను. నా తర్కమో, నా అంతర్మదనమో, నా దుఃఖమో, నా కన్నీళ్ళలో ఒంటరిగా అవమానాలకు గురై నేను పాల్గొనను అనే నా కన్నీళ్ళ నుంచి బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం జరిగింది. అంటే ఎందుకు పాల్గొనాలి తెలంగాణ ఉద్యమంలో? ఇప్పుడు పాల్గొన్నోడు చెప్పాలా, నువ్వు ఎందుకు పాల్గొన్నావో చెప్పాలి. నీ ఊర్లో స్కూల్ మారిందా? నీ ఊర్లో హాస్పిటల్ మారిందా? నీ దైనందిన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆదిలాబాదులో ఆ ఇండ్లను ఒక్కసారి చూసిరండి, గుండె పగిలి చచ్చిపోవాలి. ఇలాంటి ఇండ్లు ఉంటాయా భారతదేశంలో? ఒక అగ్రవర్ణం వాడు ఆ ఇంట్లో ఉంటాడా? మనుషులమేనా మనం? మానవులమేనా మనం? మనిషి అన్నవాడు ఆ ఇంట్లో ఉంటాడు? అసలు మానవ జీవితం దేనికి? జంతువు అంటే తన బాడీ కోసం బతికింది. మనం దేనికోసం బతకాలి? సంఘం కోసం బతకాలి. సంఘం కోసం ఒక దేదీప్యమానంగా నీ యుద్ధం చేస్తే ఆ యుద్ధం క్యారెక్టరైజేషన్గా మారిపోయి ఆ క్యారెక్టర్ రాబోయే తరానికి దారి చూపించింది. అదే సాంస్కృతిక వారసత్వం. ఆ సాంస్కృతిక వారసత్వం ఏ జాతులకు ఉంటుందో ఆ జాతులకి రాజ్యం వస్తుంది. ఆ సాంస్కృతిక వారసత్వం మొత్తం ప్రపంచంలో, భారతదేశంలో, తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీలకే రాజకీయ సాంస్కృతిక వారసత్వ యుద్ధ ప్రతీకలు మనకున్నారు. కానీ వాళ్ళని కూడా మర్చిపోయేటట్టుగా ఇతని జోకులు చేసి సమ్మక్క సారలక్క యుద్ధం అసలు నాకు తెలవగడుగుతున్నా. నేను రాణి రుద్రమాదేవి నేనే, సమ్మక్క సారలక్కలు నేనే అంటది ఒక వరంగల్ ఒక ఆవిడ. రెండు నువ్వు ఎట్లయితావు అమ్మ? దెయ్యాని నువ్వే, దేవుడు నువ్వేనా? అరే వాడు యుగంధరుడు మన సమ్మక్క సారక్కలు పొడవడానికి తిరిగిండ్రా అంటే, ఓ వెలమూడ పొడవడానికి తిరిగిండ్రా సమ్మక్క సారక్కనంటే మాకు ఇద్దరు దేవుళ్ళేనట. అంటే అస్పష్ట సాంస్కృతిక వైరుధ్యం, అస్పష్టత. ఎప్పటిదాకా అస్పష్టత? నువ్వు చనిపోయిన దాకా అస్పష్టతే. ఇప్పుడు పాట రాస్తూనే ఉండు, బక్క చిక్కిన కేసీఆర్ అట, బక్కగా అయిందట. మరి నేను నా బక్కతనం గురించి రాయవాయా నువ్వు పాట? నేను ఎండిపోయి కాలిపోతానుగా. పాటలన్నీ మనోళ్ళే రాయటం. మళ్ళా రేవంత్ రెడ్డికి ఆయనే, కేసీఆర్కి ఆయనే, అందరూ వారి పాట. ఆయన బక్కగా ఏదో పేరు భలే ఉంది, పాటలు రాయడం. ఏంది ఇది? ఏం ఉద్యమం ఇది? ఒక కేసీఆర్ రెడ్డి కులస్తుడైతే ఏంటో తెలుసా? ఒక కె చంద్రశేఖర్ రావే రెడ్డిగా మారితే అతడే రేవంత్ రెడ్డి. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఇద్దరు ఒకటే, 100% ఇద్దరు ఒకటే. ఏం తేడా ఉంది? ఒక తురుకోళ్ళు ఈ రాజ్యంలో నా వాటా ఎంత అని అడిగిండు. అడని అమ్మా, తెలంగాణలో కొద్దిగా కొన్ని జిల్లాలలో ముస్లిమ్స్ తక్కువ ఉన్నారా, పక్కనున్న అనంతపురం కర్నూలు కలుపుకుంటే మన ముస్లింలు పెరిగిపోతారని లెక్కలేసిండు. కానీ మనకు ఏ ధ్యాస లేకపోయా, మనకి ఇలాంటి లెక్కలే తెలియకపోయా. ఒక్క మాట అనుకున్నాం,
తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తామని తిరిగిర్రు ఈ దొరలంతా. సంతోషం. సోనియా గాంధీ బిల్లు పెట్టేటప్పుడు తెలంగాణ రెడ్డి రావుల్ని పిలిపించి, అయ్యా నేను తెలంగాణ ఇస్తలే కానీ రెడ్డి రావులంతా మీరు రాజకీయాలు చేయొద్దు, మీరు అధికారంలోకి రావద్దు, కానీ నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ అన్నట్టయితే ఈ బడ్లు ఒప్పుకుంటారా? దానికి ఈ బైరాలు ఒప్పుకుంటారా? ఓరి అమ్మ నాకు అధికారం రాని తెలంగాణ ఎందుకురా అని చల్ ఆ బిల్లు వద్దు పాడొద్దు అని అయిపోయిందా? ఇక్కడ సమాధానం వచ్చిందా? ఇప్పుడు చెప్పండి. కాన్షీరాము తెలంగాణకు వచ్చి రాజ్యమిస్తా అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? కోదండరాం ఎందుకు పాల్గొనలే? హరగోపాల్ బాలగోపాల్ ఎందుకు పాల్గొనలే? మా కుమారన్న గురువు గారు ఎందుకు పాల్గొనలేదయ్యా? మీరు కాన్షీరామ్ వచ్చినప్పుడు మేమే తిరిగినాం. మళ్ళా అంటే మీరు పాల్గొనరు ఎందుకు? రాజ్యం మాకు వస్తుంది కాబట్టి. రాజ్యం మాకు వస్తుంది కాబట్టి మీరు పాల్గొనరు. కానీ మీకు రాజ్యం రావడానికి సారు బక్కగా అని పాట రాయటం, అయ్యో నువ్వు అమ్మో నువ్వు అని పాట రాయటం, వీడు నీకు బామ్మర్ది. ఏం అస్పష్టత, ఏం అస్పష్టత. ఇప్పుడు ఏం చేయాలి మనం? తమిళనాడులో ఎందుకు గ్రామాలు విముక్తైనవి? కరెక్ట్గా ఊర్లో అందరు కలిసి ఊరిని దోపిడీ చేసే దొంగను పట్టుకున్నారు. ఊళ్ళల్లో మీరేరా ఊరు మొత్తాన్ని ఖరాబ్ చేసేదని పట్టుకున్నారు. ఆడ ఎప్పటి నుంచి పట్టుకున్నారు? 120 ఏళ్ళ నుంచి పట్టుకున్నారు దొంగల్ని. 120 ఏళ్ళ నుంచి పట్టుకోవడం దొంగల్ని. ఊళ్ళలో పోయి ఊళ్ళో దొంగను పట్టిరు, చెట్టు కట్టేసారు, బ్యాలెట్ వచ్చింది, ఓట్లు వేసుకున్నారు. మంగళోడు రాజ్యాన్ని పరిపాలిస్తారు. మంగళాయన బీసీలంతా రాజ్యానికి గౌన్లో ఆయన పార్టీ పెట్టినాడు, కుమరాయన పార్టీ పెట్టిండు. 20 పార్టీలు ఉన్నాయి బీసీలకి. మరి మనం ఏంటి? మన కథ ఏంటంటున్నా? ఏంటిది అంటే నీకు కర్ణాటకలో బీసీల ప్రాతినిధ్యం ఉంటుంది, తమిళనాడులో బీసీల ప్రాతినిధ్యం రాజ్యం వాళ్ళదైంది, కేరళలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, బీహార్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, మొత్తం భారతదేశంలో బీసీల భాగస్వామ్యం ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంది అని మీరు బద్దలు కొట్టి చెప్తున్నారు కదా వెలమారెడ్లు. మరి ఇక్కడ తెలంగాణలో రాజ్యంలో మా వాటా ఎందుకు లేదు? ఎంత బోగస్ మాట మాట్లాడినావు నువ్వు, ఎంత డేంజరస్ మాట ఇది. అంటే రాజకీయ చైతన్యం ఉందంటే మనమే చప్పలు తరుచుకుంటాం. మళ్ళా మాకు రాజకీయ చైతన్యం ఉందా? ఎవరైనా ఈ అసెంబ్లీని చూడని కుమ్మరాని అంటాడు ఆ మాట. మరి నీ ఓడడా అసెంబ్లీ? ఇంకా అయ్యన్ని ఎందుకు బాస్? ఇప్పుడు తెలంగాణ కావాలి. ఇప్పుడు అయ్యన్ని ఎందుకు? నువ్వు జడగొడతావని అంటాడు నన్ను. మళ్ళీ వచ్చిన తెలంగాణ నేను జడగొడుతున్నాను. తెలంగాణ పోవాలి ముందు, అర్జెంట్ తెలంగాణ రావాలి. తర్వాత కేసీఆర్ పోవాలి వెంటనే. ముందు కేసీఆర్ పోని మాకు ఈడి దొరదంతే ఆ దొరదంతే ఈ దొర దగ్గర. ఇప్పటికైనా ఒక స్పష్టమైన వారసత్వ జ్ఞానం. సమ్మక్క సారలక్కలు అక్షరం ముక్కరాని ఆత్మగౌరవం ఆకాశమంతా ఉండి ఖడ్గాలు పట్టుకొని వెలమదొరలని తరిమి కొట్టిన యుద్ధ చరిత్ర అది. నీ వారసత్వ సంపద కాదా? అది నీ వారసత్వ సంపద కాదా అంటున్నా. సాకలి ఐలమ్మ అక్షర ముక్క రాదు, భూమి కోసం యుద్ధం చేసిన సాకలి ఐలమ్మ యుద్ధం నీ వారసత్వ సంపద కాదా? సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏం బాడీ అది? జస్ట్ 20 years. 20 ఏళ్ల వ్యక్తి ఒక 10 కులాలను వేసుకొని బొడ్ల కత్తి పెట్టుకొని ఢిల్లీ మొఘల్ సుల్తాన్ల మీదకి, స్థానిక దొరల మీదకి యుద్ధం చేసినాడు. ఒక గౌండ్ల ఆయన ఆత్మగౌరవ యుద్ధం కాదు అది? నీ వారసత్వ సంపద కాదా? ఆయన ఏ శత్రువుని స్పష్టంగా చూపించిండు, ఏ మిత్రుని స్పష్టంగా చూపించిండు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. ఆయన నీ వారసత్వ జ్ఞానం కాదా? పండగ సాయన్న ఫాల్తు మాటలతో చంపేసిండ్రు కదా మనోడి. సమాజంలో ముద్ర లేని ముద్ర లేపించి చంపేసిరుగా. ఎవరు చంపిండ్రో మనకు తెలియదు, ఎవరు చంపించడానికి కుట్ర చేసిర్రో మనకు తెలియదు. ఎక్కడిది ఇది? ఉన్న సిస్టంలోనే యుద్ధం చేసి, ఉన్న వ్యవస్థ మీద యుద్ధం చేసి, సిస్టమ్ బయట ఉండి యుద్ధం చేయడం వేరు, విత్ ఇన్ ద సిస్టంలో రెవల్యూషన్ వేరు. విత్ ఇన్ ద సిస్టంలో యుద్ధం చేసిన వాళ్ళు కొండా లక్ష్మణ్ బాబు. అది ఆత్మగౌరవం అంటే.
ఖాళీ గోటితో అవతలేసి పారేసిండి రెడ్డి రాజ్యాన్ని. ఎవడేరా నువ్వు అని. ఆత్మగౌరవం అంటాను సార్, ఆత్మ ఉందా మనకి? ఉందా? అది చెక్ చేయాలిగా. పోనీ అది కనపడదామంటే మీటర్ లేదా చూద్దామండి. దానికి గీటర్లు లేదు, ధర్మమీటర్ లాగా. ఆత్మ ఉండాలిగా లోపల. ఆత్మ లేదు. ఆత్మే ఉంటే అసలు మనం వానికి ఎందుకు చెప్తాం మనం? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఎవరిది? జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంటే దేదీప్యమానంగా వెలుగుతున్న ఒక మహాదీపస్తంభం, సమ్మక్క సారలక్కల రాజ్యాన్ని చూపిస్తుంది జేఏసీ. పదండి ఎక్కడికి? హలో, సమ్మక్క సారలక్కల వారసత్వ రాజ్యానికి కొనసాగింది. వాళ్ళు వెలమదొరలు ఆడిపోయారు, ఛత్తీస్గఢ్లో ఆడిపోయారు, ఊళ్ళు ఎత్తుక్కొని వచ్చి రోగాన్ని పట్టుకొని దానిమ్మలు పడి తిరగటం. మళ్ళీ వరంగల్ వాడు ఎవడు వచ్చి ఇక్కడ. ఎక్కడది నీ వారసత్వం? తెలంగాణలో అశేషమైన ప్రజానికి 90% జనం నీ జనం. పాటలు రాసేది మొత్తం ఏ ఊరు పోయినా నేను మొదట్లో తిరిగేటప్పుడు ఇవాళేదో యూట్యూబ్లలో ఆడాడితే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంటాడు ఒక ఆయన. ఏందో ఫాలో అయ్యేది? నన్ను ఫాలో అవుతావా? నేను చెప్పే ఆలోచన ఫాలో అవుతావా అంటే, అయ్యా మీరు మాటలు భలే ఉంటాయి సార్. మరి నేను చెప్పే దారిలోకి రాను సార్. మన ఊళ్ళో మా దొరలేడు. మొత్తం గ్రామాలలో, వేల గ్రామాలల్లో ప్రతి గ్రామంలో పాటగాళ్ళు, ఆటగాళ్ళు, కళాకారులు. కానీ సినిమా ఫీల్డ్లో ఒక వెలమ ద్వారా, ఒక రెడ్డి ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యారు. వాడే విజయ్ దేవరకొండ, ఇంకోటి RX-100 సినిమా వచ్చిందా? ఎవరు? 99 ఎవరైనా ఏం కాదు, ఏమనుకోలేదు, చెప్పు పేరు, చెప్పు హీరో పేరు. రెడ్డి. ఎవరు ప్రమోట్ చేస్తారు వీళ్ళని? వీళ్ళ వెనక రెడ్డి వెలమ శక్తులు. అనుకోకుండా ఏమన్నా అయిందా ఇది? అనుకోకుండా ఎట్లయితే నువ్వు కళాకారుడే, మావాడు కళాకారుడే. నిమిషం కూడా సినిమా ఫీల్డ్లో మొత్తం చెప్పులు బోధన కూడా తిరిగేది మొత్తం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలు. ఒక్కడికి రాలేదు అవకాశం. వీళ్ళిద్దరికి ఎట్లొచ్చింది? దీని వెనక వెలిమ రెడ్ల వ్యవహారం. ఇక్కడ సినిమా ఫీల్డ్లో నీకు అవకాశం లేదు, తెలంగాణ భూమిలో అవకాశం లేదు, సంపదలో లేదు, రాజ్యంలో లేదు, ఏమీ లేదు. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇదే ఫోన్ తీయడం, వీళ్ళ గురించి మాట్లాడు. ఎంత బోగస్ మాటలు! ఫలానా దేశం నుంచి పెట్టుబడులు ఉరికొస్తున్నాయి, లక్షల కోట్లట. 4 ఎకరాలు అమ్మితే, 4 ఎకరాలు హైదరాబాదులో అమ్మితే 500 కోట్ల రూపాయల పైసలు వస్తాయి. దాంతో బీసీ ఎస్సీ ఎస్టీల స్కాలర్షిప్లు ఇవ్వచ్చు. ఎందుకమ్మి ఈ డబ్బుని బీసీ ఎస్టీ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి? కారణం ఏంటి? 500 కోట్లు కావాలా? మా పోరాళ్ళకి తిండి లేదు, స్కాలర్షిప్ లేదు. అదేంటి ఆ ఫండ్ ఇస్తారు? ఏం ఫండ్ అది? ఫీజు రీంబర్స్మెంట్. ఏది? హైదరాబాద్లో లేదా? చిరంజీవి గారు లెక్కలు చెప్తాడు. ఏది అమ్మితే పైసలు రావాలా, ఏది అమ్మితే పైసలు వస్తాయో, ఎక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడ ఏమున్నాయో మొత్తం డేటా ఇస్తాడు. 500 కోట్లు తీసుకురాలేవా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఆకలితో మలమల లాడి చచ్చిపోయే టైంలో వాడి నోట్లో ఏదో ₹1 వేస్తే వాడు కృతజ్ఞుడిగా మారడం కోసం ఎదురు చూస్తున్నాడు. అది దొరపోకడు అంటారు. నేను ఒకటే మాట అంటున్నా, కేసీఆర్ నేను దొరని అన్నాడు ఓపెన్గా. వెలమ ఆధిపత్యానికి, వెలమ అహంకారానికి, వెలమ రాజ్య వారసత్వానికి ప్రతీకగా మాట్లాడుతున్నాడు తను. ఏమని? నేను దొరని అన్నాడు. కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదే. దొరల గడియలు బద్దలయ్యాక దొరెట్లయితాడు రాజు? నేను పటేల్ని, మా తండ్రి పటేల్, మా తాత పటేల్, మా ముత్తాత పటేల్ అని బట్టి పద్యాలు పాడుతండి రేవంత్ రెడ్డి. ఓపెన్ ఇద్దరు చెప్పేశారు. ఇద్దరు ఓపెన్గా చెప్పారు. వాళ్ళిద్దరూ ఓపెన్గా చెప్పినా మనకు అర్థం కాదు. అంటే ఏం చెప్తున్నారు? వెలమోళ్ళని పోగేస్తున్నాడు కేసీఆర్ ఒక మాట అన్నాడట రెడ్ల గురించి, బీసీలతోటి ఎవరితో అన్నాడట. అరే నేను రెడ్లను ఎందుకు రానిస్తున్నారా నా దగ్గరికి? రెడ్ల గొడ్లతోటి ఒడ్లు పండిస్తారా నేను అన్నాడట. ఈ విషయం రేవంత్ రెడ్డి తెలిసిందట. అరే అమ్మ మా రెడ్లని ఇట్లా మానేసి అని కేసీఆర్ని అంటాడు. అక్కడ ఉన్న రెడ్లతో అంటాడు రేవంత్ రెడ్డి, ఎంతకాలం మీరు ఆడ బానిసలుగా ఉంటారా అని. అంటే అర్థం ఏంది? రెడ్లు రాజులరా, కాకతీయ సామ్రాజ్యం వెలమదొరలు కాదు నిర్మించింది, దాన్ని కాపాడింది గోనగన్నారెడ్డి అని ఒక రెడ్డి వారసత్వానికి కొనసాగింపుగా వస్తున్నాడు రేవంత్ రెడ్డి.
లేదు లేదు లేదు, యుగంధరుడు మావోడు, రాణి రుద్రమాదేవి మా వెలమదొరసాని అని తను బయలుదేరిండు కేసీఆర్. లేదు లేదు, కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడింది గోనగన్నారెడ్డి అని రేవంత్ రెడ్డి బయలుదేరి. ఇద్దరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, మా రాజ్యాలు ఇయ్యి అని. మరి రెడ్ల గొడ్లతో నేను ఒడ్లను పండిస్తా, అట్లా పని చేపిస్తా రెడ్లతో అన్నాడు. అంటే ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ఆ తెలంగాణ ఉద్యమంతో గ్రామాలలో నాయకత్వం ఇచ్చింది ఎవరికి? రెడ్డికి ఇచ్చింది. ఆ రెడ్డి ఏంది, వ్యవసాయం వ్యాపారం చేసి సాయంత్రం పూట మనం ధర్నాలు గిరణాలు చేసి బజార్లో పడి వంట వార్పులు చేసి ఒళ్ళంతా పగలగొట్టుకొని కేసులై సొక్కాలు గిక్కాలు చించుకొని వీడికి వచ్చి నా మీద 70 కేసులు 100 కేసులు అన్న వాళ్ళు ఉంటారు కదా. ఆ కొట్లాటంతా సాయంత్రం అయ్యాక ప్రెస్ మీట్ జరుగుతుంది ఆడ. ఆ ప్రెస్ మీట్ ఆయనకు వస్తారు ఈ రెడ్డి గారు వచ్చి నేను తెలంగాణ ఉద్యమం చేసినట్టు. తెల్లారి మనోడు పేపర్ ఎత్తుకుంటాడు, పేరు రాలేదేందని. పేరు రాని ఆయనది వస్తుంది. ఇక మనోళ్ళు ఏమంటారు, నేను మీడియా అందరికీ తెలుసు, ఈ తెలంగాణ వరంగల్ పిచ్చోళ్ళు మనోళ్ళు అంతా నేను మీడియా అందరికీ తెలుసు, నన్ను తెలంగాణ అంటారు అంతా, నన్ను తెలంగాణ శ్రీనివాస్ అంటారు. ఎవరు తెలుసు నువ్వు మీడియాకి? వాడి పేరు వేసుకొని పోతుంది సాయంత్రం 4ంటికి వచ్చి పొద్దుగూకినాక. ఎందుకు వచ్చిండు మరి ఆయన అక్కడికి? నీ వంట వార్పుకి పైసలు ఇచ్చింది బగారబోకి ఆయనే, నీ బగారబోకి ఇచ్చింది ఆయనే. నువ్వు బగారకి నాకు ఫోన్ చేసిండు, అయింది అరా ధర్నా? అయింది సార్. సొక్కాలు చిరిగినాయి సార్. రక్తం కారిందా? మంచిగా రక్తం కారింది ఎర్ర కారింది. కేసులు పాలైనారా? ఆయన ఇస్తలే కేసులకు ఇస్తలే, కొట్టలేదు 24 రోజులు. ఎన్నింటికి రా ప్రెస్ మీటు? సాయంత్రం. రెడ్డి గారు రానే వచ్చాడు ప్రెస్ మీట్ గారు. ఇది తెలంగాణ ఉద్యమం. ఏం ఉద్యమం ఇది? ఇది అంబేద్కర్ భావజాలానికి పునాదా? లేదు నువ్వు అనుకున్న మార్క్సిజానికి పునాదా? ఏ శ్రామిక విముక్తి దాగుంది తెలంగాణ ఉద్యమంలో? ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అడుగులో తప్పిదమే. ఈ ఉద్యమానికి ఇంతమంది బలిపశువుల, ఈ ఉద్యమానికి ఇన్ని వేల మంది మరణాల, ఈ ఉద్యమానికి ఇన్ని లక్షల మంది కేసుల, ఈ ఉద్యమానికి వేలాది కుటుంబాలు రోడ్ల పాలు కావడమా? ఈ ఉద్యమానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు తెలంగాణని పిచ్చి పట్టినట్టు తిరిగి వచ్చిన తెలంగాణలో నీ దవాఖానా బాగా కాలేదా? నీ హాస్పిటల్ లేదు, నీ స్కూల్ లేదు, నీ బిడ్డలకి చదువు లేదు, నీ బిడ్డకి పౌష్టికారం లేదు, నీకు స్కాలర్షిప్ అయ్యాడా పోయినోడు ఇప్పుడు వచ్చినోడు. ఏం రాజ్యం అండి ఇది? ఏమి రాజ్యం? ఏం గవర్నమెంట్ ఇది? ఇది గవర్నమెంట్ అంటాడు ఎవడన్నా? దేనికోసం మరి? ఏం చేయాలి మనం ఇప్పుడు? తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలో ఒకటి కావద్దు, ఒక తల్లి బిడ్డలం కాదా మనం? గ్రామాలలో మనమంతా ఒక తల్లి బిడ్డలం కాదు. ఏ ఏ ఇంట్లో అమ్మమ్మ నాన్న చూడు, సాకలైలమ్మ లాగానే ఉంటుంది మన అమ్మమ్మ. మన తల్లులు తండ్రులు అంతా ఒకే రూపాల్లాగా ఉంటుంది కాదు. తిండి ఎక్కువ ఉండి కొద్దిగా సాగర్ నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఉంటే కొద్దిగా ఒరి బువ్వ తిని కొద్దిగా ముఖం మారుతుంది, కానీ అయ్యే కంటె బొక్కలు వెళ్తాయి, అయ్యే బొక్కలతోటి మన శరీరాలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకే బలగం, ఒకే బంధుత్వం, అందరం ఒకే తల్లి బిడ్డలుగా కలిసి ఉంటే రాజ్యం కాళ్ళ కడికి వస్తుంది మనకు రాజ్యం. పోనీ వాడు బోకరగాళ్ళని 10 మందిని తీసుకుపోతారు మన దాంట్లో, పోని తీసుకుపోని. నీ రాజ్యం ఎట్లా? నీ రాజ్యం వచ్చేదాకా నీకు న్యాయం జరగదు. నీ రాజ్యం రావాల్సిందే. ఆ లోపు నీ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడాలి. ఎంత పూలి చేయడం! తెలంగాణ ఉద్యమంగా ఇంకో పెద్ద పూలిచి కులగడం. కులాన్ని లెక్క పెట్టినవు, బాగానే ఉంది, లెక్క పెట్టినవు. మరి రెడ్లు వెలమలు కలిసి 5 అని తెలిపోయిందిగా 100కి. నువ్వు ఎట్లా పరిపాలిస్తావు రాజ్యాన్ని? 5% అని తేలిపోయాయి లెక్కలల్లా. వెలమోళ్ళు రెడ్లు కలిసి 5% అవుతాయా? 5% అంట. మరి 5% ఉన్నవాడు ముఖ్యమంత్రి పీఠం మీద ఎట్లుంటాడు? క్యాబినెట్ మొత్తం నీది ఎట్లయిద్ది? బ్యూరోక్రసీ అంతా నీది ఎట్లయితుంది? ఎమ్మెల్యేలంతా నీ వాళ్ళు ఎట్లయితారు? ల్యాండ్ అంతా నీ చేతులు ఎట్లుంటుంది? కులగణనే అడిగివా? కొంత కులగణనే, రాజకీయ కులగణ. దీన్ని చూసి అతను బయలుదేరిండు కేంద్ర ప్రభుత్వం. అబద్ధానికైనా మాయమాటలకైనా మొత్తానికి మీరిద్దరు అంబేద్కర్ దారిలోకి వచ్చిర్రు, మీరు రాజ్యాంగం దారిలోకి. కులాన్ని గణిస్తాము అని, కులాన్ని లెక్క పెడతాము అని రాజ్యాంగ దారిలోకి వచ్చింది. అమెరికాలో జాతులు లెక్క పెట్టింది.
లేదా యూరోప్లో జనాన్ని లెక్క పెట్టారు. దేశంలో ఏం లెక్క పెట్టాలి? మన దేశంలో కులాలను లెక్క పెట్టాలి. లెక్క పెడతామని వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మూడవ శక్తి బీసీ ఎస్సీ ఎస్టీ ఒక తార్కికబద్ధమైన పూలే అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ థింకింగ్తో ఒక ఉద్యమం బయలుదేరితేనే వీళ్ళ లెక్కలకి సంబంధించిన ఫలాలు వస్తాయి. ఎప్పుడది? వాళ్ళ లెక్కలని ప్రశ్నించి ఆ లెక్కల ద్వారా ఫలితాలని తీసుకురాగలిగే ఒక ఉద్యమం జరిగితేనే వాళ్ళు లెక్కించే లెక్కలతో మాత్రమే ఆ ఫలితాలు వస్తాయి. మనకు ఒక ఉద్యమం ఉంటే, ఉద్యమం లేకుండా ఉంటే ఆ లెక్కలతో మన బొక్కలు వెళ్తాయి, ఏమి రావు. బోగస్ ఉద్యమం అవుతుంది, పచ్చి బోగస్ అవుతుంది. నువ్వు అడగడానికి ఒకళ్ళు ఉండాలి. ఇందాకేమో చిరంజీవి గారు ఒక మాట, నిన్న ఒక ఎమ్మెల్యే కలిసింది, ఎమ్మెల్సీ కలిసింది. పాపం ఆయన ఒక కుర్మా మీటింగ్లో పోతే నేను ఈ సిద్ధాంతం మాట్లాడితే నన్ను వ్యతిరేకించున్నాడు స్టేజి మీద. అదొక 6 నెలలు అయింది. ఏమన్నాడు చిరంజీవి గారితో? బయట మీలాంటి శక్తులు మాట్లాడబట్టే నేను నా అణగారిన కులం అసెంబ్లీలోకి పోయిందన్నాడు. అంటే ఇలాంటి ఉద్యమాలు బయట ప్రశ్నిస్తే వాళ్ళ లెక్కలు సరిగ్గా ఉంటాయి. లేదంటే లెక్క పెట్టినాం. ఈయన లెక్క పెడతాడు రాహుల్ గాంధీ, ఈయన చూసి ఆయన లెక్క పెడతాడు. లెక్కలు దేనికి అసలు? తలని లెక్కించడం దేనికి? సార్ మా మాటలు కూడా వినాలి సార్, మావి కూడా వినాలి కొద్దిగా. మా మాటలు కూడా వినాలి. మేము కులానికి తక్కువే కావచ్చు. ఇలాంటి ఎక్కడ ఆగినాం మనం? కాదు, తలలు లెక్క పెట్టడం. ఎందుకు లెక్క పెట్టాలి తల? భారతదేశంలో ఉన్న భూమిని పంచడానికి తల లెక్క పెట్టాలి, సంపదని పంచడానికి తలలు లెక్క పెట్టాలి, తలకి మధ్య ప్రేమను నిర్మించడానికి తలలు లెక్క పెట్టాలి. సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ, రెండు హృదయాల మధ్య బంధం వేయడానికి, బంధము అంటే సంఘాన్ని కట్టడం, బంధం వేయడానికి లెక్క పెట్టు. భూమిని పంచు, సంపదని పంచు. నువ్వు సంపదని పంచుతా, అందుకోసమే లెక్క పెడతానా అని ఇచ్చినావా? జీవో ఏమన్నా ఇచ్చినావా? ఇయలేగా. ఎందుకు నువ్వు లెక్క పెడుతున్నావు? భారతదేశంలో భూమిని ఈ లెక్కలలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం నేను భూమిని పంచుతారా, అందుకనే నేను తలలు లెక్క పెడతానని నువ్వు జీవోలు ఇచ్చినావా? లెక్క పెడతాను అనగానే మనోడు సాంబార్ మాట పాటలు పాడుతూనే ఉన్నాడు, మనోడు పాట రాస్తూనే ఉన్నాడు, మళ్ళీ ఎన్ని తీస్తూనే ఉంటాడు. గుట్టలలోకి పోతారు, పాట రాత్రు, కోటరు కొడతారు సాయంత్రం వచ్చి. అందరు కాదనుకోండి, మళ్ళీ పాట ఇదొక సమస్య. అందుకని నేనేమంటానంటే దయచేసి అర్థం చేసుకోండి, స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం బీసీ ఎస్సీ ఎస్టీలో గ్రామాలలో అంత మన బంధువులే. పొద్దున్న లేస్తే నిరంతర శ్రామికులు ఎదురు పడుతుంటాం, బక్క పీనికలు వేసుకొని కనపడుతుంటాం ఒకళ్ళొకరు. వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్, ప్రతి చుట్టం చచ్చిపోయింది మన చుట్టం హాస్పిటల్. ప్రతి ఒక్కరు టీవీ రోగం అయితే తెలంగాణలో మన అమ్మలు 2 చేతులు పెట్టుకొని వాడు దగ్గితే మన అయ్యో అన్న నెత్తురు పట్టేది మన తల్లులు అక్కలు. తండ్రి నెత్తురు పడుతుంది, కొడుకు నెత్తురు పడుతుంది, తాను నెత్తురు కక్కి టీవీ వచ్చి చచ్చిపోతుంది. ఇది తెలంగాణ బాగోతుంది. ఇదే దానికే ఎంజిఎం హాస్పిటల్. అది బాగుపడదు. దాంట్లో పోతేనే సావు, ఉస్మానియా పోతే సావు, గాంధీ పోతే సస్తవం. ఈ మన హాస్పిటల్, ఈ హాస్పిటల్ ఉండగా వెలమారెడ్ల హాస్పిటల్ ఎట్లా బాగుపడుతున్నాయి హైదరాబాద్లో? వానికి ఎట్లా 1000 కోట్ల రూపాయలు ఇస్తాం? ఆ హాస్పిటల్ స్వర్గంలాగా ఎట్లున్నాయి? నా హాస్పిటల్ ఎందుకు శ్మశానం లాగుంది? మా హాస్పిటల్ ఎందుకు శ్మశానం లాగుంది? 500 మండలాలు, 600 మండలాలు. హైదరాబాద్లో ఏదమ్ముతో అమ్ము, 600 హాస్పిటల్ బాగు చేయి, మొత్తం 30,000 స్కూల్స్ బాగు చేయి. ఎందుకు చెయ్యవు? మాకు చదువు వస్తే ఆత్మగౌరవం వస్తుంది, మాకు ఆరోగ్యం వస్తే ఆత్మగౌరవం వస్తుంది, నువ్వు భూమిని మంచితే ఆత్మగౌరవం వస్తుంది. ఆత్మగౌరవం వస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మాకు కనెక్ట్ అవుతాడు. ఎందుకు? నీది ఆత్మ, ఆయనది ఆత్మ. ఆయన ఆత్మ వదిలిపోయాడు, ఇక్కడ క్యారెక్టర్ వదిలిపెట్టిపోయాడు. ఆ క్యారెక్టర్ శిల్పం నీకు లింక్ అయింది. ఎప్పుడు లింక్ అయింది? నీకు ఆత్మ ఉంటే.
నీది శరీరమే అయితే లింకు కాదు, లింకు పోతుంది. అందుకని నీకు ఆత్మగౌరవం రావద్దు. ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండడానికి వీల్లేదు, నువ్వు ఎప్పుడు ఇండిపెండెంట్ ఉండడానికి వీల్లేదు. అట్లా మన దగ్గర 2,50,000 ఎకరాల భూస్వామి ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలో తీర్మానం చేసిరాట, సార్ మనం ఎంత భూమి ఉంటే భూస్వాముల మీద మనం పోరాడాలి అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూర్చున్నాడు సూర్యాపేటలో. 2,500 ఎకరాల పైనుంచి పోరాడాలి ఆ భూస్వాములు అన్నదట. ఎందుకంటే అందులో ఒకటి 2,600 ఉందట భూమి. 2000 సూర్యాపేట మీటింగ్, ఆ కాగితాలు సంపాదించడం మేము. 2,500 రాసుకో అంటాడట ఊకే ఇట్లా గిల్లుకుంటా. ఎందుకంటే ఆయనకి 2,400 ఉంది ఆ సభ్యుడికి, కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడికి. పాపం సూరయ్య గారు చుట్టం ఆయన. ఇది మన పరిస్థితి. అటుబడి తిరుగుతుంది, నక్సలైట్ అని తిరుగుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ అంటే మళ్ళీ నక్సలైట్ అంటే, శ్రామిక యుద్ధ అంటే, మార్క్సిజం అంటే, మళ్ళీ పోయి వెలమదొర దగ్గర పనిచేస్తుంది, మన తెలంగాణ ఉద్యమం అంటే. అంటే ఇదంతా ఏమిటి అంటే మన భావోద్వేగం, మన బాడీలో ఉండే ప్రకృతి ప్రసాదించిన భావోద్వేగాలు. కన్నీరు ఒక శక్తి, దుఃఖం ఒక శక్తి, అర్థం పర్థం లేని ప్రేమ కూడా ఒక శక్తే, కన్నీళ్ళు శక్తే, కోపం శక్తే. ఈ శక్తులు ఇంటలెక్చువల్ ఎమోషన్స్గా మారలే మన తెలంగాణ, మేధో భావోద్వేగాలుగా మారలే. కాబట్టి మనలో ఉండే కన్నీళ్లు శత్రువు కోసం ఏడ్చింది. సినిమాలలో చూసి ఏడుతున్నాడు కానీ పక్కింటి ఆయన బాధలు చూసి మాత్రం ఏడవాడట మనోడు. ఒకటే శోకం, సీరియల్ చూసి సినిమాలు చూసి ఒకటే శోకం. అసలు ఈ శోకం పక్క పెట్టు, ఊళ్ళో దొరగాడు చనిపోతే మనం ఏడవటం మళ్ళా అది పోయి ఏడవటం. దొర అప్పుడు పువ్వాకి ఇచ్చిండు మాకు, కానీ పువ్వాకు పేడిచ్చిండని ఏడుతున్నాడు మనోడు. ఒకడు 3 సంవత్సరాలు ఏడ్చిండాడు దొరదత్తి. నవ్వవేమ్మా నువ్వు లలితమ్మ, నువ్వు ఆలోచిస్తే నవ్వాలి కదా. నేను జోక్ చెప్పలేదా, కరెక్ట్ చెప్పలేదా, నేనేమో రాంగ్ చెప్తున్నా? ఏదో ఒకటి ఓపెన్గా మాట్లాడుకొని ఇక రంగంలో దిగాల, ఓపెన్గా డిసైడ్ అయిపోవాలి తెలంగాణలో. వారు వన్ సైడే కరెక్టే, గ్రామాలకే యుగ యుగాల దాస్య శృంఖలాలు బద్దలైపోవాలా. ఊళ్ళ దొరల నుంచి బయటపడాల్సిందే, ఊళ్ళ దొరల నుంచి లింకులను తెంపుకోవాల్సిందే. ఇదే మనం చేయాల్సింది. ఒక్క 5-6 క్యారెక్టర్లే ఇంకా గుర్తున్నాయిగా. 400 ఏళ్ల క్రితం సర్వాయి పాపనగౌడు, 700 ఏళ్ల క్రితం సమ్మ, ఆ క్యారెక్టర్లు ఇప్పటిదాకా మాట్లాడుతాం. ఇది అందరం మాట్లాడితే రేపు అన్ని గ్రామాలలో మనందరం ఉద్యమం చేస్తే ఎవరు బానిస గడిలో? నీ తాత కాదు, నీ పెదనాన్న కాదు, నీ అన్న కాదు. వాడు రక్తం చిందించబట్టి, వాడు ఆ భూమిలో పని చేయబట్టి, ఆహారాన్ని పండించబట్టి, యుద్ధం చేయబట్టి, నీ పెదనాన్న నీ తాత 70 ఏళ్ళు ఆ దొర దగ్గర పనిచేసి రక్తం చిందించబట్టి మనం పుట్టినాం, మనం ఈ లోకానికి వచ్చింది. మరి ఏమిద్దాం మరి? ఆ బానిస విముక్తికి నువ్వు ఇచ్చేది, పైన ఉన్న నీ తాత ఆత్మ శాంతించాలంటే నువ్వు రాజు అయి నీ ఆత్మకు చూపి, నువ్వు రాజ్యాన్ని పరిపాలించి నీ తాతకు చూపి, తాత నేను రాజునైనా అని చెప్పు, తాత నేను రాజునైనా అని చెప్పు. అదే పూలే అంబేద్కర్లు కోరుకున్నది కూడా అదే. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక విప్లవం, ఒక రెవల్యూషన్. ఏ రెవల్యూషను? ఇప్పటిదాకా రానిది, అసలైన నిజమైన తెలంగాణలో రావాల్సిన విప్లవం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒకటి. ఒకడు కాంగ్రెస్లో ఉండే మాట్లాడతాడు బీసీ ఎస్సీ ఎస్టీ అని, ఒకడు టీఆర్ఎస్లో ఉండి మాట్లాడతాడు. మాట్లాడి ఏం చేస్తాం మరి? భూస్వామ్య వ్యవస్థ రాళ్ళు రప్పలు ఉన్న కాడ పచ్చి బోకర్లు కూడా పుడతారు ఇక్కడ. కానీ వాళ్ళని దాటుకోవాలంటే మన చైతన్యం వెళ్ళి విరియాలి, విరబుయ్యాలి విప్లవం, అంత వెళ్ళి విరియాలి మనం. అందుకనే ఇక్కడ నేను కోరేది ఏంటంటే, తెలంగాణలో ఉన్న సహజమైన మన ఎమోషన్స్ని ఎప్పుడు రెడ్డి చూస్తూ ఉంటాడు. ఒక పార్టీలో ఉండే గ్రామస్థాయి రెడ్డి, ఒక గ్రామస్థాయి వెలమదొర,
ఒక కేసీఆర్ లేదంటే ఒక రేవంత్, ఈ రెడ్లంతా ప్రతి కార్యకర్తను గమనించు, వీళ్ళు ఏదో డైనమిజం ఉందా, వీడేదో స్ట్రైట్గా చూస్తున్నాడు, నిటారుగా నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి నీకు ఎంపీటీసీ కూడా ఏడుగా, అమ్మ వీడేదో స్ట్రైట్గా నిలబడ్డాడు రా, వీడు చూపు కూడా ఎదుటివాడి మెరిసిలాగా చూడు, నీ కరుణాయ అన్నట్టు చూడు, మిరిమిరి చూస్తాడు ఇట్లా, అమ్మ వీనికి ఎంపీటీసీ కూడా ఇద్దని వాడు డిసైడ్ అయిపోతాడు. అక్కడ వానికి ఆపోజిట్గా ఒక పాదాక్రాంతమయ్యే బానిసని సెలెక్ట్ చేస్తాడు. ఇది గ్రామాలలో జరుగుతున్నది. నువ్వు స్ట్రైట్గా చూసినవా నీ పని అయిపోయినట్టు, వాడు లెక్కలు వేసుకుంటున్నప్పుడు నీకు అర్థం కాదు, వీడు ఎందుకు టికెట్ ఇవ్వలేదు నీకు ఇప్పుడు నేను చెప్పిన నాకు అర్థం కాదు. అందుకని నేనేమంటున్నానంటే తెలంగాణ గడ్డ మీద అదే స్ట్రైట్ ఫార్వర్డ్గా నిలబడ్డావు కదా, నువ్వు అప్పుల పాలవుతావు, నీకు రూపాయి పుట్టదు, హాస్పిటల్కి పోతావు, టీవీ వచ్చింది, నీ కుటుంబం కథం అయితే రూపాయి ఉండదు ఆత్మగౌరవంతో. లాస్ట్కి నీకు హాస్పిటల్లో మళ్ళా డబ్బులు కట్టడానికి వాడు వస్తాడు రెడ్డి, మళ్ళీ ఎక్కడికి వస్తాడు చూసిన వారా, మళ్ళీ నీకు హాస్పిటల్ కాడికి వచ్చిన సహాయం చేయడానికి. ఇన్నాళ్ళు అంటివి గారు, అంబేద్కర్ అంటివి, ఏదో అంటివి, పూలే అంటివి, నువ్వు నా మీదనే అంటివి, లాస్ట్కి హాస్పిటల్ కాడ దొరికినవు గారు. నువ్వు మీరు అదృష్టం కొద్ది వాడు చచ్చినాడు, దినానికి ₹1,00,000 పెడుతున్నాడు. వాడు హైదరాబాద్ బయలుదేరుతుంటాడు, వచ్చిందా సార్ సీరియస్గా ఉంది సార్, ఫలానా సీరియస్గా ఉందంటే ఇంకా ఇంకా ఏంది మరి సీరియస్గా ఉందంటే మరి ఇంకా అయిపోయింది సార్, మళ్ళీ వెహికల్ ఎన్నికి వస్తుంది, పో 2 కట్టల బియ్యం వేస్తాను పో అంటాడు. అయిపోయింది. 2 కట్టల బియ్యం పడ్డందుకు 2000 సంవత్సరాల చాకిరి దుఃఖం 2 కట్టల బియ్యంతో అయా దొర అని మళ్ళా పాడ, మళ్ళా కాలం మీద పడి. ఇది బీసీలదే. తెలంగాణలో బీసీ పేదరికం, ఎస్సీ పేదరికం, ఎస్టీ పేదరికం ఒక్కటే పేదరికం, ఆర్థిక పేదరికం. అంతా ముగ్గురిది ఒకే రకమైన పేదరికం. ఎందుకంటే ముగ్గురికి భూమి లేకుండా చేసి, ముగ్గురికి నిలవ నీడ లేకుండా చేసి. నేను పోయి చూసిన ఇండ్లు బీసీల ఇండ్లు ఉన్నాయి అంతే, ఎస్సీల ఇండ్లు ఉన్నాయి, ఎస్టీల ఇండ్లు ఉన్నాయి. ఊళ్ళో వేరే కులాల దగ్గర మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓసీల ఇండ్లు అద్భుతంగా ఉన్నాయి. అక్కడున్న రెడ్డి రావుల ఇండ్లు కాదాయి. ఊర్లో మనం మొత్తం మన ఇండ్లంతా ఒకటి, వాని ఇల్లు గడి అంతా ఒకే ఎత్తు. చెక్ చేయండి, దొరలంతా ఎక్కడికి పోయారు? బెంగళూరు వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రాలో ఉన్న కమ్మోళ్ళు 84, 94, 2004 తర్వాత 3 దశలుగా కమ్మోళ్ళు పోతే తెలంగాణ వాడు 64 వెళ్ళిపోయాడు. అమెరికాలో భూస్వామి అయ్యిండు, అమెరికాలో రియల్ ఎస్టేట్ అయ్యిండు, బెంగళూరులో కంపెనీ పెట్టిండు. ఇక్కడ ఉన్నటువంటి దొరలు, ఇక్కడున్న గడీలు ఎక్కడికి పోయారు? వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారారు. అక్కడ ఉన్నటువంటి క్రీమ్ ఎవరిది? నీ తాత మరణంలో నుంచి వాడి క్రీమ్ అక్కడ తయారైంది, నీ తాత మరణమే. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం తెలంగాణలో. ఇదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. దీనికోసమే మన పోరాటం, మన తాతల తండ్రుల కోసం పోరాటం. వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు చేసిన యుద్ధం, మన తాతలు గడిలో బందీగానై ప్రతి ఇంట్లో ఒక గ్రాండ్ ఫాదర్, ఒక పెదనాన్న, ఒక అన్న అక్కడ బానిసలుగా మారి, ఆ తర్వాత గడిలు పోయినాక వాళ్ళ ఇళ్లలో జీతగాళ్ళుగా మారింది. సాయంత్రం పూట చీకటి పడ్డ గొడ్లు ఇంటికి వస్తుంటాయి, చూసిరా గొడ్లు. మన తాత కూడా అట్లే వస్తాడు, వంగి ఇట్లా ఏడ్చు, ఇట్లా గొడ్డులాగానే అలసిపోయినట్టుగా వస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ 2 ఒకే రకంగా ఇంటికి వస్తాయి. చీకటి, కరెంట్ ఉండదు, ఆ చీకటి లేదా నీళ్లు పోసుకుంటారు, అంతా అంతా పశువు మనిషిలాగా సేమ్ ఉంటారు వాళ్ళు, సేమ్ బాడీ లాంగ్వేజ్ లాగా ఇంటికి రీచ్ అవుతారు. గొడ్డు చాకిరి అంటే అదే, గొడ్డు చాకిరి అంటే అదే. ఇలాంటి ఫ్యూడల్ సిస్టమ్ ఎంటైర్ ఇండియాలో, వరల్డ్లో ఎక్కడా లేని ఫ్యూడల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏ కులంకి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఏ కులానికి భూమి లేదు, ఏ కులానికి సంపద లేదు. ఒక ప్రోగ్రాముడుగా, ఒక పక్కడబందీ తెలివితేటలతో, అతి భయంకరమైన ప్రోగ్రాంతో ఒక అణిచివేత కుట్ర రెడ్డి వెలమంది. ఇది ప్రోగ్రామ్, ఇది ఒక వెరీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. ఇది ఇప్పుడు మనం ఒక్కటైతే వాళ్ళిద్దరు ఒకటైతారు, వాళ్ళిద్దరు ఒకటైతారు. కానీ ఆ ఒక్కటి దాన్ని కూడా మనం చూపించాలి, అప్పుడు మనోడికి అర్థమైంది. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీలో వరుసలు పెట్టి పిలుచుకోవాలి. ఆల్రెడీ పిలుచుకుంటాను, రాజకీయాలు ఇచ్చి ఎదవ రాజకీయాలు వచ్చి మొత్తం ఆగం చేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. అందరినీ పిలుచుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఒక కట్టుగా, ఒక 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 సమాజంగా మారిపోవాలి ఊర్లలో. అట్లా మారిపోయి
గ్రామాలు పాపం కోదండరామిరెడ్డి తిరిగిండాడు, ఊరు తిరిగిండు పాపం జేఏసీ పెట్టుకొని. చూడగానే ఒక గొల్లాయనలాగా కనపడుతుంది, పిచ్చోళ్ళలాగా ఇట్లా. గొల్లాయన కాదు, ఏం కాదు, మంచిర్యాల నుంచి వచ్చిన అంతర్గత వలసవాది భూస్వామి బిడ్డ ముద్దసాని కోదండరామిరెడ్డి ఆయన పేరు. ఆయన్ని పట్టుకొని ఏమేమి వచ్చినరానే తిన్నరానే ఈ ఏమే అన్న కాడ పడిపోవటం. వరంగలోళ్ళు తిన్నరానే అడుగుతున్నాడు అనమాట ఆయన వచ్చి. తిన్నమే అని నువ్వాను. వాడు ఊళ్ళో ఎప్పుడు భూస్వామి అడగలేమని, వాడు మీరు చూసేది మీరు తిన్నారా అని అన్నాడు. ఇక్కడ ఫ్లాట్ అయిపోయారు మొత్తం. నన్ను తిన్నారా అని అడిగినా. ఇంకో విషయం ఏంటంటే నా పేరు పెట్టి పిలిచిండా వాడు, నీ పేరు పెట్టి పిలిచిండాడు. అక్కడ పడ్డాడు మనోడు. ఇంట్లో అందరూ బాగానా అన్నాడు, తిన్నారా అన్నాడు, పేరు పెట్టిండు. ఇంట్లో అందరు ఇంకేం కావాలి మా వాడికి, జబ్బ మీద చేసిండు. ఆ చేసినందుకు నేను స్నానం కూడా చేయలే, అది పోద్దేనే, అది ఆయన గారు అంటించింది పోతుందేమో. ఇదంతా జరిగింది కార్యక్రమం. ఇది హాస్యం కాదు, ఇంకోటి కాదు, ఇది నిత్య కృత్యం గ్రామాల్లో. అందుకనే కోదండరామిరెడ్డి ఎక్కడ నక్కున్నాడు మళ్ళా? రేవంత్ రెడ్డి. ఏంటి వీళ్ళిద్దరి మధ్య? నిన్ను ఎందుకు రానేలే కోదండరామిరెడ్డి? ఎవరు? రేవంత్ రెడ్డి అంటాడు. ఎవరిని? రెడ్డి ధర్మ ప్రచారకు కోదండరామిరెడ్డితో అంటాడు. ఏమని? నిన్ను ఎందుకు రానేలే కోదండరామిరెడ్డి కేసీఆర్? నువ్వు రెడ్డి శక్తిగా ఎదిగితే నీ ద్వారా తెలంగాణలో రెడ్డి రాజ్యానికి దారులు పడతాయని కోదండరామిరెడ్డికి ఎలాంటి పవరు కేసీఆర్ ఇవ్వలే. ఈ విషయం కోదండరామిరెడ్డికి అర్థం కాలే, అది రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పగిన వాళ్ళిద్దరు ఒకటైన రెడ్డి రాజ్యాన్ని నిర్మించారు. చూసారా? ఇన్ని గ్రామాలు తిరిగినావు, ఇంతమందిని రోడ్ల మీద తెచ్చిండు కోదండరామిరెడ్డి. వలలు పట్టుకొని గంగపుత్రులు ఏడు స్నేహకాలు అన్నేడు పోయిందా? వలలు పట్టుకొని గంగపుత్రుల రోడ్ల మీదకి సాకరేవి అని ఇట్లా సాకలోలు మంగళోలు కత్తులు పట్టుకొని మొత్తం కులాలను రోడ్ల మీద తెచ్చిండుగా కోదండరామిరెడ్డి. మొత్తం రోడ్ల మీద తెచ్చిన 90% ప్రజలకి రాజ్యం ఇవ్వకుండా రెడ్డి రాజ్యాన్ని స్థాపించిండు. చూసినరా దొంగ? చూసారా దొంగ? రెడ్డి రాజ్యాన్ని స్థాపించిండు, మనకి రాజ్యం రానియలే. ఎంత స్పష్టత, ఎంత విస్పష్టత, ఎంత క్లారిటీ వాళ్ళ మధ్య, ఎంత క్లారిటీ ఉంది వాళ్ళ మధ్య. మన మధ్య ఏం క్లారిటీ ఉంది? ఏముంది అంటాను. కరెక్ట్గా బలకరియకపోతే శత్రువు అంటండి, మందలేకపోతే శత్రువు అంటండి. ఉత్తుతుగా చిన్న వాటికి గొడవలు పడి 30 ఏళ్ళు మాట్లాడకుండా ఉంటాండి మనం. అందుకనే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి ప్రాతిపదిక ఉంది, సిద్ధాంతం ఉంది, ఎందుకు పుట్టిందో అర్థం ఉంది, ఏ మహనీయుల దారిలో నడవడానికి ఒక అర్థం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని సమీక్షిస్తుంది, ఎందుకు సమీక్షిస్తుందో లాజిక్గా చెప్పగలుగుతుంది. వాటన్నింటినీ మాట్లాడడానికి ఇంకా ప్రొఫెసర్లు, కలెక్టర్లు, నాగం కుమారస్వామి, చిరంజీవి లాంటి వారు, ఇంకా అనేక మంది మన సమాజంలో మేధావులు బయలుదేరి. అందుకని పాతకాలం లాంటి అంబేద్కర్ పూలే సంఘాలు కావు మాయి, అప్పటి కాదు, మధ్యలో వచ్చిన దళారి సంఘాలు లాంటివి కాదు. తీరం చేరాల్సిందే, రాజ్యం కొట్టాల్సిందే. అందుకనే ఇట్లా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, మొత్తం క్యాపిటలైజేషన్ వచ్చింది, మొత్తం సర్వనాశనం అయిపోయినాం అణగారిన వర్గాలు. మన రాజ్యం వస్తే మొత్తం రివైవ్ చేసుకుంటాం, మన ఎకానమీని అంతా రివైవ్ చేసుకుంటాం. కొరియా, సింగపూర్, చిన్న దేశాలు, చైనా, జపాన్, నేపాల్ దాటితే కంప్యూటర్లు తయారు చేస్తారు. మన తల్లి ఎప్పుడు కంప్యూటర్ తయారు చేయాలా ఊర్లో? మన తల్లి టీవీ ఎప్పుడు తయారు చేయాలా? వంగిపోయిన బొక్కలతోటి పొయ్యికాడ కూర్చొని తల్లి నడుములతోటి లేవలేకపోతుంది కదా. అక్కడి నుంచి ఒకే తల్లులాగుంటారు పొయ్యిల కాడ. మన తల్లులను చూస్తే ఎవరూ పొయ్యికాడ కూర్చొని లేవలేరు, ఎందుకంటే బొక్కల రోగం, కాల్షియం లేదు, బొక్కలలో దమ్ము లేదు. కానీ ప్రాణాన్ని గొంతుల పంటి కింద పెట్టుకొని 20-30 ఏళ్ళు ఆరోగ్యమంతా దెబ్బతిన్న తల్లి పానం పంటి బిగున పెట్టుకొని కుటుంబానికి చాకిరి చేస్తూనే ఉంది తెలంగాణ తల్లి. ఆ తల్లికి ఎప్పుడు రాజ్యాన్ని ఇచ్చి చూపిద్దాం అంటున్నా. ఆమెకి దవాఖాన లేదు, మనకి దవాఖాన లేదు, హాస్పిటల్ లేదు, పని లేదు, ఏమీ లేదు, భూమి లేదు. కానీ 10 లక్షల ఎకరాల భూమి ఉంది పంచడానికి, 20 లక్షల ఎకరాల భూమి ఉంది ఇంకా మాట్లాడితే పంచడానికి. కానీ ఆ భూమిని పంచితే మన మైండ్ మారిపోతుంది. అందుకని వీటన్నింటినీ సమీక్షించి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని
గ్రామ గ్రామాన ఈ జెండాని రెపరెపలాడించాలి. నువ్వు ఉన్న నాయన, నువ్వు నీ బాడీని కాంగ్రెస్లనే పెట్టు, ఏం చేస్తాం మరి, నువ్వు టీఆర్ఎస్లనే పెట్టు ఈ శరీరాన్ని, కానీ నీ ఆత్మని మాకు ఇయ్యరాదు, నీ సోల్ని మాకు ఇచ్చేయి, దాని సంగతి నేను చూసుకుంటా. నీ ఆత్మని మాకు ఇచ్చేయి, నీ బాడీని రేవంత్ రెడ్డి దగ్గర కేసీఆర్ దగ్గర దిప్పు, కానీ మా గురించే ఆలోచించు నువ్వు. అందుకనే ఇది ఆత్మల కబళింపు ఉద్యమం చేసి ఆత్మల్ని లాక్కుంటుంది. తక్కువ వారం కాదు, ఇది ఆత్మల్ని లాగేస్తుంది. ఎందుకు? ఆత్మని లాగేది సత్యం దగ్గర ఉంటుంది, అర్థం ట్రూత్. సత్యమే ఆ ట్రూత్ పట్టుకుంటుంది, ఆత్మని గుంజేస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఇంకా లోకంలో బలవంతుడే ఒక్కడే మిగల్లే, బలహీనుడు కూడా ఎందుకు మిగిలిండో తెలుసా? భూమి మీద ఇంకా ఆత్మ సత్యం మిగిలింది కాబట్టి. దానివల్లనే ఇంకా బలవంతుడు తగ్గిపోయి బలహీనుడు కూడా బతుకుతున్నాడు. అందుకోసం తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా వరంగల్లో లక్షలాది మందితో మీటింగులు జరిగే ఈ వరంగల్లో రాణి రుద్రమాదేవి సమ్మకి ఇద్దరు నా రెండు కళ్ళే అనే ఈ తెలంగాణ వరంగల్లో ఎవరైనా తెలంగాణ 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 రోడ్ల మీద అంతా ఇలాంటి కాలేజీ విగ్రహం కాడ కలుతున్నాడు, ఛాయ్ దాయ కాడ కలుతున్నాడు, తెలంగాణ తెలంగాణ అని మాట్లాడుతున్నాడు అంతా. మరి వీళ్ళందరూ కలిసి తెలంగాణ గడ్డ మీద మనమంతా మన రాజ్యాన్ని నిర్మించుకోవడానికి, రాజకీయ చైతన్యం వెల్లివిరియడానికి, బీసీ ఎస్సీ ఎస్టీల సామాజిక న్యాయ సాధన కోసం, ప్రతి రంగంలో మన వాటా కోసం. రాజ్యం వస్తుందా? 5 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇవాళ సామాజిక న్యాయం అడగవా? సామాజిక న్యాయం అడుగుతూనే రాజ్యం అయి ప్రయాణిస్తే సామాజిక న్యాయం అడగడంలో శత్రువు ఆత్మరక్షణలో పడతాడు, దొంగ అని తేలిపోతుంది. ఇది బడ్డు వైరాగని చెప్పొచ్చు. ఈ బడ్డుగాడు రాజ్యం వీని దగ్గరే పెట్టుకుంటాడట, భూమి అంతా వీని దగ్గరే పెట్టుకుంటాడట, నీకు దవాఖాన కూడా గట్టియాడట అని ఆ బడ్డుని గట్టేయాలి ఆ దొంగల బంజకాన్లు. దానికే సామాజిక న్యాయాన్ని అడగడం. సామాజిక న్యాయం అడగడమే. అంతిమంగా రావాల్సింది సోషల్ ట్రాన్స్ఫర్మేషనే. అది రాజ్యం ద్వారా వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు సామాజిక న్యాయం అడగాల్సింది. నిన్ను విలన్గా దోషిగా అగ్రవర్ణం వాడిని నడి బజార్లో దోషిగా కట్టేసి లోకానికి చూపించాల్సింది. అందుకోసం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని వరంగల్లో మొదటిసారిగా మొన్న మార్చి 31న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవింపజేయడం జరిగింది. ఆవిర్భవించగానే మళ్ళీ ఏం చేసినావు? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గ్రామ గ్రామంలో దాని గురించి చెబుతూ మన ప్రజల యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు ఎట్లున్నాయో మొత్తం తెలంగాణ గడ్డ మీద చదవడానికి, అట్లా చేసిన వాడిని శత్రువుగా దోషిగా సమాజంలో కట్టేసి చూపించడానికి, నీ దవాఖానా, నీ స్కూలు, నీ బతుకు, నీ కలెక్టరేట్లు, నీ బతికే, నీ పోలీస్ స్టేషన్, నువ్వు ఎట్లుంటావు, మొత్తం నీ బతుకు చిత్రాన్ని చూడడానికి మా భూమి రథయాత్ర. మా భూమి ఇది, మా భూమి. ఎందుకంటే మమ్మల్ని, మా తాతల్ని, మా తండ్రుల్ని వరిశాలల్లా కందిశాలల్లా నాటేయడానికి పోయి కన్నదాట మా నానమ్మ ఒక, మీ నానమ్మ కూడా. అలాంటి బిడ్డలు నాటేయడానికి పోయి కన్నోళ్ళం కదా. మరి భూమి మనదైతే కదా, భూమికి యజమానులు మనమైతాం కదా. అందుకోసమే ఈ భూమి మీద మన బ్రతుకేంటో చూడడానికి మా భూమి రథయాత్ర. ఒకవైపున మా భూమి రథయాత్ర ప్రయాణాన్ని తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భవింపజేయడానికి సహృదయులైన చిరంజీవి గారిని పిలిచి వారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. జస్టిస్ ఈశ్వరయ్య గారిని పిలవడం జరిగింది, ప్రొఫెసర్ తిరుమల గారిని పిలవడం జరిగింది, నాగం కుమారస్వామి, రామయ్య యాదవ్, కుమార్ చంద్రయ్య, అనేక మంది ప్రొఫెసర్లు, తెలంగాణ విటలు, మున్నొక్కాపు ఆణిముత్యం, ముత్యం ఉన్నది బరాబర్ చెబుతున్నారు తెలంగాణ విటలు. జాగుల శ్రీనివాస్ గౌడ్ మొన్న మీటింగ్కి ఆదిలాబాద్ వచ్చింది, ఈ దీనికి కాదు. ఆ విధంగా అనేక మంది పెద్దల సమక్షంలో జేఏసీని, దాని ఆవిర్భావాన్ని, దాని యొక్క ఆవశ్యకతని, దాని పుట్టుకకు కావాల్సిన నేపథ్యాన్ని వాళ్ళకి కొంతకాలంగా చెప్పుకుంటూ వచ్చి ఆవిర్భవింపజేసి, దాని తర్వాత 15 రోజుల్లో ఆదిలాబాద్లో జేఏసీ సభని పెట్టి, మా భూమి రథయాత్ర ప్రారంభ సభను పెట్టి యాత్ర వస్తూ ఉంది. అది రేపు వరంగల్ వస్తూ ఉంది. వరంగల్కి ముందు కరీంనగర్ అంతా చూసుకొని ఒక్కొక్క జిల్లాకి 45 రోజులు. అట్లా మధ్య మధ్యలో మళ్ళీ వారానికి 2 రోజులు యాత్ర అటే పోతే మళ్ళీ ఇవాళ మీటింగ్ రాకపోయేటోనిగా, అటు యాత్ర చూడాలి, మళ్ళీ ఈ మీటింగ్లకు రావాలి. ఇది జేఏసీ నిర్మాణం. అట్లా చేసుకుంటూ రావడం జరిగింది. బీసీలు వెనకబడ్డరా, ఎస్సీలు వెనకబడ్డరా అనేది ఒక ప్రశ్న.
బాగానే ఉంది. మరి తెలంగాణలో ఏర్పాటు అయిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి ఎవరున్నారో చైర్మన్గా? ఎస్సీ కులస్తుడైన, ఎస్సీలో మాదిగ కులస్తుడైన విశారదన్ ఉండడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి చైర్మన్గా. ఒక సమయాన్నిచ్చే, కాలాన్నిచ్చే, ఒక ఆణిముత్యమైన బీసీని వెతుకుతున్న చైర్మన్గా పెట్టడానికి. అది సంగతి. నేను వ్యవస్థాపకుడు ఉన్న దాంట్లో అదిగో దాని తర్వాత పదవిలో బాధ్యతల్లో ఉంటా, కానీ దాన్ని నడిపించే చైర్మన్గా మాత్రం ఒక బీసీని పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లా ఈ ఉద్యమంలో మండల్ కమిషన్ ఉద్యమం జరిగింది. మండల్ కమిషన్ ఉద్యమంలో 90 ప్రాంతాల్లో జరిగిన మండల్ కమిషన్ ఉద్యమంలో బీసీలు తక్కువ మంది పాల్గొన్నారు. తమకు జరిగే నష్టాన్ని తాము గ్రహించలేని స్థితిలో ఆనాటి వ్యవస్థ ఉన్న కాలంలో ఎస్సీలు వచ్చి ఆ పోరాటంలో పాల్గొని మండల్ కమిషన్ విజయవంతం కోసం ఒక తెలంగాణలో యుద్ధమే చేసిర్రు ఎస్సీలు బీసీలతో పాటుగా. అదే ఎస్సీల మీద దాడులు జరిగి కారంచేడు చుండూరులో ఊచకోతకు వస్తే బీసీలు వచ్చి ఎస్సీల పక్షాన్ని నిలబడి యుద్ధం చేసింది. ఈ చరిత్రను మర్చిపోదాం. అందుకని నేనేమంటానంటే రెండు ఒక సంక్లిష్టమైన ప్రత్యేక బీసీ ఉద్యమం ఉండాల్సిందే. ఎందుకు? రాజ్యాంగ పరంగా ఎస్సీల ఎస్టీలకు వచ్చిన సంపూర్ణ రాజ్యాంగ హక్కులకి ఇంకా నోచుకోలేదు. మండల్ కమిషన్తో కొంతమేరకు స్వల్పంగా సేదదీరినా ఇంకా సంపూర్ణమైన హక్కులు రావాల్సి ఉన్నది. ఇంకా బీసీల యొక్క ప్రాతినిధ్యం కోసం ఒక బీసీ ఉద్యమం నడవాల్సిందే. ఆ బీసీ అదే సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం కూడా నడవాల్సిందే. ఎందుకు? బీసీల కోసం జరిగే సమస్యల పోరాటానికి ఎస్సీ ఎస్టీలు కూడా బీసీల కోసం పోరాడాలి. బీసీల కోసం మాత్రం బీసీలు పోరాడటం కాదు, బీసీల సమస్యల కోసం ఎస్సీ ఎస్టీలు కూడా పోరాడాలి. ఎస్సీ ఎస్టీలకు సమస్యల కోసం వారి జనాభాకి తగ్గట్టుగా రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ రేపొద్దున మొదలైనా, ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసమైనా, రేపు 33% మహిళా బిల్లులో అందులో మళ్ళీ ఉపకోట బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉపకోట కోసమేనా, లేదా బీసీల కోసమే ఒకవేళ ఉపకోట కోసం మహిళా బిల్లులోనేనా, పార్లమెంటులో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ బిల్లు కోసమేనా, హైదరాబాద్లో ఉన్న సినిమా ఫీల్డ్లో రెడ్డి, వెలమ, కమ్మ, కాపు ఆధిపత్యంలో నడుస్తున్న తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమని బద్దలు కొట్టి తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలలో ఉన్న కళాకారుల్ని ఆ సినిమా రంగంలోకి పంపించలేదు కేసీఆర్. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? నీ రాజ్యం వచ్చింది, నీ కోసం పాట రాసిండు, డబ్బు కొట్టిండు, నువ్వు బక్కగున్నావని చెప్పిండు, నీకు ప్రాణం ఇచ్చిండు. పాటగాళ్ళు, కళాకారులు, సాహితీపరులు, రచయితలు వేల లక్షల మంది ఉన్నారు తెలంగాణలో, కానీ ఎవరిని పంపలే సినిమా ఫీల్డ్లోకి. మీ రాజ్యమే కదా, ఒక్క జీవోదిస్తే అయిపోతే కదా, ఒక సినిమా నిర్మాణంలో మా వాళ్ళని పెట్టు అని ఎందుకు చేయలే పని? అట్లా పెడితేనే నీ సినిమా రిలీజ్ అవుతాను ఎందుకు పెట్టలే? మనమంతా సినిమా ఫీల్డ్లో పోతే ఆత్మ తయారైంది, ఆత్మ తయారైతే సాకలైలమ్మ కనెక్ట్ అవుతుంది. అమ్మా అట్లా సమ్మక సార్లకు కనెక్ట్ అవుతుంది. నీకు ఆత్మ రావద్దు, ఈ 90 ml కానే ఉండాలా. 90 ml బనీని కొంటాను షాపు పోయినా 90 సెంటీమీటర్స్ అని ఆడాట బనీని, 90 ml బనీని ఏమంటాడు. అట్లా అలవాటైంది 90 ml. వాడు 90 ml మీద కూడా సినిమా తీస్తాడట రెడ్డి. మళ్ళా సినిమా పేరు 90 ml, ఆ రెడ్డి మళ్ళా చూసేదేవరు మనం. అట్లా తెలంగాణలో సినీ పరిశ్రమకి 90% పైసలు ఇచ్చింది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి. మన వల్లనే తెలంగాణలో సినీ పరిశ్రమకి 100,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఆ 1000 ఎకరాల భూమి మళ్ళీ రికవరీ చేయొద్దా? నువ్వు వ్యాపారానికి ఎట్లా వాడతావు నీకు ఇచ్చిన భూమిని? అన్నపూర్ణ స్టూడియోకి, అనేక రకాల స్టూడియోలకు ఇచ్చిన 100,000 ఎకరాలు వ్యాపారంకి ఇవ్వలే, సేవా రంగానికి ఇచ్చారు. ఆ జీవోలు ఉంటాయండి. సేవా రంగానికి ప్రజల భాగస్వామ్యంతో నువ్వు ప్రజలకు ఏదో మంచి చేస్తావని సర్వీస్ కోసం ఇచ్చింది తప్ప వ్యాపారం కోసం కాదు. కానీ నువ్వు పచ్చి వ్యాపారం చేస్తున్నావు కదా, రాజ్యం ఎందుకు అడగలే? నిలువ నీయడానికి, హైదరాబాద్లో ఉండడానికి ఇంత జాగలేదే. 400 ఎకరాల భూమి, 400 ఎకరాల ఆ హెచ్సియు భూములు, గచ్చిబౌలి భూములు, ఆ 400 ఎకరాల భూముల్ని అన్నీ హైదరాబాద్లో ఉన్న 20 లక్షల మందికి ఇల్లు లేవు కదా, వాళ్ళకి ఇల్లు కట్టి ఆ 40 లక్షల 400 ఎకరాల భూమి అమ్మి అట్లా కడితే మళ్ళీ ఆత్మ తయారై సమ్మక్క సారకు కనెక్ట్ అవుతున్నావు. ఇవన్నీ అడగాలి రాజ్యాన్ని. సామాజిక న్యాయం కోసం పోరాడాలి.
రాహుల్ గాంధీ చెప్పే ఆ కులగణన ఎవరిదో కాదు, అది కాన్స్టిట్యూషన్ సోల్, అది అంబేద్కర్ యుద్ధం, అది కాన్షీరామ్ కళ. రాహుల్ గాంధీ మాట్లాడే విషయం. రాహుల్ గాంధీని చూసి ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ అది కూడా మాట్లాడుతుందంటే అది రాజ్యాంగం యొక్క ఘర్షణ. అది సమాజాన్ని మార్చడానికి పడుతున్న భారత రాజ్యాంగ ప్రసవ వేదన ఘర్షణ. నాకు కులగణన కావాలి, నాకు కులగణన కావాలని మొత్తుకుంటుంది రాజ్యాంగం. నాకు లెక్కలు కావాలి, లెక్కలు కావాలి, లెక్కలు కావాలి. అందుకని కాన్స్టిట్యూషన్ కి పబ్లిక్ కి ఏదో డిస్కనెక్ట్ అవుతా ఉంది. ఒక తల్లి బిడ్డ కోసం తప్పిస్తుంది కానీ బిడ్డ దొరకట్లే రాజ్యాంగానికి. ఆ రెండింటి మధ్య వైరుధ్యాన్ని సృష్టించడమే అగ్రవర్ణాల పని, కనెక్ట్ చేయడం మన పని. అందుకని రాజ్యాంగానికి బిడ్డ చేరితే వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ చేరనీయట్లే, అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ చేరనీయట్లే, క్యాపిటలిజం చేరనీయట్లే. ఆ రెండింటికి కనెక్షన్ ఇస్తే బయట దేశాలు ఎట్లా బాగుపడ్డాయో మనం కూడా అట్లా బాగుపడ్డాం. అందుకని మన నైతిక ప్రవర్తనలో రాజ్యాంగం లేదు, చట్టము అమలు చేయవైతుంది. నైతిక ప్రవర్తనలో రాజ్యాంగ సోల్ లేదా? ఎట్లా పరిపాలిస్తావు నువ్వు? పరిపాలించవు. అందుకనే మనం కోరేది తెలంగాణ గడ్డ మీద మన ఉద్యమం, మనకి సంబంధించిన మహనీయుల యొక్క పోరాట రూపం ఇది. తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అంటే ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ స్థానిక మహనీయుల యొక్క పోరాట మార్గము, మరియు మన సాహు మహారాజు, డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, మన పూర్వీకులైన శివాజీ మహారాజ్, సంత్ కబీర్ దాస్, ఈ మొత్తం పోరాట పరంపర యొక్క కొనసాగింపే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అని మరొక్క మారు విస్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తాను. వడ్ర కమ్మలాయన గ్రామంలో వడ్లోళ్ళ ఇండ్లు, కంసులోళ్ళ ఇండ్లు, విశ్వకర్మల ఇండ్లు, పద్మశాలీల ఇండ్లు, కుమ్మరోళ్ళ ఇండ్లు, సాగలోళ్ళ ఇండ్లు, ఆ ఇండ్లను ఒక్కసారి పరిశీలించరండి. గ్రామాలలో ఆ ఇండ్లని బాగు చేయొద్దా? పడాబడిపోయిన కొంపల ఇండ్లు, ఆ ఇండ్లలోనే మోడు మారిపోయినట్టుగా బతుకు, అదే పాత చీరలు, అదే బతుకు, అదే జీవితం. హైదరాబాద్లో మనం ఉండడం, మన కోసం తల్లిదండ్రులు ఏడవడం, మనకి ఉల్టా తండ్రి పైసలు పంపడం, వాడు కూలినాలు చేసి హైదరాబాద్ మనం వస్తే ఆయన పైసలు పంపడం, ఆయన పైసలు పంపిణీ వీడు ఏడవడం. ఇదే మన బతుకంతా ఇదే తెలంగాణ. ఆయన మయ్య పైసలు పంపిండి ఆడ తెచ్చిండే నేను ఏడవటం, ఆయన పైసలు పంపడం, వీడు ఎప్పుడు పైసలు పంపుతుంది చచ్చిందాక పంపడు హైదరాబాద్ నుంచి. లాస్ట్కి ఏమి నువ్వు వచ్చారు హైదరాబాద్ నుంచి ఆడ బతుకుతారని వీడు చదువుకొని వచ్చేస్తాడు ఇక లాస్ట్కి మళ్ళీ హైదరాబాద్. ఇక అమ్మ నాన్న కాడినే ఉంటున్నా అంటాడు. ఈయన పోరాటం అయిపోయింది ఇక హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తాడు, ఇంటికాడికి వచ్చే టీవీ వచ్చి చచ్చిపోతాడు, లేదా ఊళ్ళ దొర దగ్గర కనెక్ట్ అయిపోతాడు, దళారిగా మారుతాడు. ఇదంతా సిస్టమ్ తయారైతుంది. దీన్ని మనం ప్రక్షాళన చేయాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి, మన రాజ్యాన్ని నిర్మించి మన రాబోయే తరాలకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఈ రాజ్యాన్ని అందించడం కోసం ఈ ఉద్యమాన్ని గ్రామంలోకి పంపడం కోసం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని నిర్మిద్దాం. మన అణగారిన వర్గాలం ఒక్కటైదాం. ముస్లిం సోదరులు ఎంఐఎం పార్టీని పెట్టుకొని రెడ్డి రాములు మేము నామా, ఆ లంగగాళ్ళని మేము నమ్మమని వాడు పార్టీ పెట్టుకుని తురుకోలు ఓట్లు వేసుకున్నారు, రాజ్యానికి వస్తారు. మరి ఇది ఎప్పుడు చెప్పలేదు మనకి? నీ కళ్ళ ముందే కేసీఆర్ అంతా సోపత్ చేస్తారు ఎంఐఎంతో, కాంగ్రెస్ సోపత్ చేస్తుంది. ఇంతకు ఎంఐఎం పార్టీ ఏంది? రెడ్డి రావును మేము నమ్మమా, మా పార్టీ మేము పెట్టుకున్నాం, తురుకోలం ఓట్లు వేసుకున్నాం, 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రికి తాళ్ళు కట్టి కంట్రోల్ చేస్తుంటాడు ఎంఐఎం వాడు. ఏది మన ఎడ్ల బండికి తాళ్ళు కట్టి దాన్ని ఏమంటారు, పగ్గాలు పట్టుకున్నట్టుగా ముఖ్యమంత్రికి తాళ్ళు వేసి పిలుస్తుంటాడు వాడు అసలు. మరి ఆయనకున్న శరం మనకు ఉండాలి కదా, ఆయనకున్న ఆత్మగౌరవం మనకు ఉండాలి కదా. అందుకని వాళ్ళు పార్టీ హైదరాబాద్లో పార్టీ పెట్టుకొని వాళ్ళు 70 మంది కార్పొరేట్లు, 10 మంది ఎమ్మెల్యేలై ముఖ్యమంత్రి మెడకి తాళ్ళు కట్టి పగ్గాలు పెట్టి గుంజే హైదరాబాద్ తురుకోల పాదాలు కడి నెత్తి మీద పోసుకోండి మనం. అది మనం చేయాల్సిన పని. శరం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలంట. శరం వాళ్ళ దగ్గర నుంచి, సిగ్గు శరం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. నువ్వు కోటర సీసాకి ఓటు అమ్ముతుంటే వాళ్ళు ఓటు వాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి ఓటేసుకుంటారు. అది సాంస్కృతిక వారసత్వం అంటారు దాన్ని, తెలుసా? అందుకోసం మనం ఇక్కడ ఉద్యమించాలి. గ్రామాలలో ఇప్పుడు ఐటీ నుంచి రాము యాదవ్ వచ్చిండు. ఎస్, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఐటీ సెల్కి ఒక రాము నిలబడతాడు, ఫలానా ప్రొఫెసర్లకి మనోడు నిలబడతాడు, ఫలానా మేధావుల కోసం వాళ్ళు నిలబడతారు, ఫలానా వర్గం డాక్టర్లు జేఏసీ, లాయర్లు జేఏసీ, లెక్చరర్లు జేఏసీ ఇవి కొట్టుకుంటాడు ప్రొఫెసర్గా యూనివర్సిటీలో. అది రెగ్యులర్గా సాగకుండా బతకకుండా అవుతుంది. నువ్వు ఒక జేఏసీ పెట్టు. తెలంగాణ గడ్డ మీద 100,000 బీసీఎస్సీ ఎస్టీ జేఏసీలు పుట్టియాలి ఇప్పుడు మన గ్రామాలలో. ఆర్ఎంపీల జేఏసీ కోదండరాం నోటికొచ్చిన జేఏసీ పెట్టించిండు తెలంగాణ. 2,000 జేఏసీలు పెట్టించినాడు, బజార్లకు లాగిన మొత్తాన్ని. రెడ్డి రాజ్యాన్ని నిర్మించుకుంది.
పగబట్టిర్రు 10 ఏళ్ళు చూసిర్రు, అటు ఇటు చేసి రెడ్ల రాజ్యాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు రెడ్లంతా ఒకటే మాట్లాడుకోరు, మళ్ళా బజార్లో పడి మాట్లాడుకోరు. వాళ్ళు సెంటర్కి వచ్చి షాయి దాక్కుంటూ సాయంత్రం పూట వాడిని వీడిని తిట్టుకుంటా ఈవినింగ్ షాయికా నిలబడరు. వాళ్ళు ఇంటి మీద కూర్చుంటారు. మనం బార్లు దాగి మాట్లాడతాం, వాడు ఇంటి మీద బారు పెట్టుకుంటారు. ఇది కథ. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలని అనేక విభాగాలుగా మార్చుకుంటూ నిర్మించుకుంటూ మనందరం ఒక్కటే ఈ జేఏసీ జెండాను, ఈ మహనీయుల యొక్క మార్గదర్శకత్వం వాళ్ళేసిన రహదారిలో పోయేదే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. కాబట్టి ఈ దారిలో నడవడం మహనీయులకు ఇచ్చే నివాళి, మన తాతలకి తండ్రులకి ఇచ్చే నివాళి, వాళ్ళకి సంతోషాన్ని ఆత్మని సంతోష శాంతి పరిచే నివాళి. అట్లా మనందరం మేధావులు చదువుకున్న వాళ్ళం కొంచెం కొంచెం చిన్న చిన్న తప్పుల్ని క్షమించుకుంటూ, చిన్న చిన్న లోపాలను క్షమించుకుంటూ, భావోద్వేగాలతో ఏదైనా మాటన్నా కలుపుకుంటూ, ఏ లక్ష్యం లేనివాడు ఊగ తగాదాలు పెట్టుకుంటాడు, లక్ష్యం ఉన్నోడు ఇన్క్లూడ్ చేసుకుంటాడు, ఎక్స్క్లూడ్ చేస్తాడు. పగబట్టినోడు కాలు తగిలితే వాడు చావాలని కోరుకుంటాడు. అట్లా కాదు, మనం అందరం మంచిగా కలుపుకుంటూ పోవాలా డిజైర్ పెట్టుకొని. అట్లాంటి లక్ష్యంతో ఇంక్లూడ్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ తెలంగాణలో ఈ ఉద్యమాన్ని ప్రయాణాన్ని ముందుకు సాగనంపడానికి మరి అందరం ఒక్కటి కావడానికి ఈ ప్రయాణం మొదలు పెట్టాలి. ఇది అన్ని చోట్లకి పంపించాలి. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాలకు పోవాలి, తెలంగాణలో అన్ని ప్రాంతాలకు పోవాలి. మధ్య మధ్యలో యాత్ర నుంచి వచ్చి వివిధ జిల్లాలో కూడా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అనేక జిల్లాల్లో మండలాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ సభలు సమావేశాలు పెడతాం. ఒకవైపున చిరంజీవి గారు వస్తానని, కుమారస్వామి గారు అందరూ అనేక కార్యక్రమాలకు వస్తామని వస్తున్నారు. ఇప్పటికీ సార్ అయితే 2 సార్లు ఫోన్ చేసి ఈ ఎండలలో ఆదిలాబాద్ వస్తానంటారు సార్ యాత్ర కాడికి నేను కూడా వస్తా అని. ఎంత గొప్ప విషయం చెప్పాను. నేను అన్న వద్దులేండి సార్, ఆ నిర్మల్ దాకా వచ్చినప్పుడు నేను చెప్తలేండి, నిర్మల్ అయితే మీకు కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్తున్నా. అంటే అంతటి ఈ జాతి కోసం సమాజం కోసం చేయాలనే తపన. అందుకనే మీకే కాదు సిద్ధాంతకర్తలు, మాకున్నారు సిద్ధాంతకర్తలు. సిద్ధాంతకర్తలే కాదు, వీళ్ళు సిద్ధాంతకర్తలుగా ఏం మిగలరు, రేపు రాజ్య పాలకులుగా వస్తారు, రేపు మనల్ని పాలించడం. ఆ విధంగా ఈ ప్రయాణాన్ని తీసుకుపోదాం. మనందరం మరి దీనికోసం పోరాడి ఈ జెండాని, తెలంగాణలో ఈ ఆత్మగౌరవ జెండాని రెపరెపలాడించడానికి పోరాటం చేద్దాం. దీనికి ఒక తాత్కాలిక జేఏసీని కూడా ఏమన్నా కోఆర్డినేషన్ కమిటీ లాగా వీలుంటే వరంగల్లో ముఖ్యులు కూర్చుంటే ఆ తాత్కాలిక కమిటీని కూడా ఒకటి వేసుకుందామని కోరుతూ, మీ అందరికీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా ఈ మీటింగ్లో ఉన్నటువంటి సోల్ ఏంటి, దీని యొక్క ఆలోచన ఏంటి, దీని యొక్క తర్కం ఏంటో అర్థం చేసుకొని మీరు మరి దాన్ని గ్రామాలలో అనేక మందికి ఈ వ్యాప్తిని దీప్తిని విస్తరింపజేయాలని, ఈ స్ఫూర్తిని తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికీ జై భీమ్, జై ఫూలే, జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై 90% బీసీ ఎస్సీ ఎస్టీ.